దర్శన దేవుడు నిజమా? దర్శనాలలో దేవుడు ఈరోజు కనిపిస్తాడా? ఈరోజు దర్శనాలలో నాకు దేవుడు కనపడుతున్నాడు అన్నది నిజమా, వాస్తవమా? ఇది ముందుగానే చెప్తున్నానండి. ఎవరినో విమర్శించడానికో ఎవరినో తప్పు పట్టడానికో చెప్పే మాటలు కాదివి. మరలా చెప్తున్నాను, అసలే క్రైస్తవ్యం పరిస్థితి బాగోని రోజులివి. మనలో మనం తగాదాలు ఆడుకునే దినాలు కావివి. ఒకరినొకరు విమర్శించుకునే రోజులు కాదు, ఒకరినొకరు వేలెత్తి చూపుకునే రోజులు కాదు. క్రైస్తవులంతా కలిసికట్టుగా ఉండి సంఘాన్ని కాపాడుకోవలసిన రోజులివి. కనుక నేను చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఎవరినో విమర్శించేవి కాదు, ఎవరినో బాధ పెట్టేవి కాదు. బైబిలులో రాయబడిన వాస్తవాలు వెలికితీసి సత్య దూరస్తులు క్రైస్తవులు కాకూడదు, సంఘం కాకూడదు అన్నదే ఈ పాఠం మీ ముందుకు తేవటం వెనకాల ఉన్న ఉద్దేశం. సంఘం పైన బాధ్యతతో ఏ ఊరిలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా సార్వత్రిక దేవుని సంఘం, క్రైస్తవులంతా దేవుని సంఘం కనుక మనము బైబిలులో ఉన్న వాస్తవాలకు అనుకూలంగా మన విశ్వాసాన్ని నిర్మించుకోవాలి. బైబిలుకు అనుకూలంగా, బైబిలులో దేవుడు రాయించిన వాక్యానికి అనుకూలంగా ఆ బాధ్యతతో మీకు చెప్పబడుతున్న సంగతి మాత్రమే ఇది. వెరీ గుడ్. దర్శన దేవుడు, దర్శనంలో ఈరోజు దేవుడు కనిపించి మనతో మాట్లాడుతాడా? దర్శనంలో దేవుడు మనతో కనిపించి మాట్లాడే కాలమా ఇది అన్నది ప్రశ్న. దేవుని పిల్లలారా, బైబిలులో దేవుడు కాలానుగుణంగా కొన్ని మార్పులు చేశాడు. ఆ మార్పులను గమనించుకోకపోవటం వలన చాలామంది బైబిలును అర్థం చేసుకోవటం విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, బైబిలును దేవుడు కాలానుగుణంగా కొన్ని మార్పులు చేశాడు. ఆ మార్పులను అర్థం చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, బైబిలును అపార్థం చేసుకుంటున్నారు, వాక్యాన్ని కలిపి చెరిపేశారు. కాలానుగుణంగా దేవుడు చెప్పిన మార్పులు మనకు తెలియాలి. ఉదాహరణ ఒకటి చెప్తాను, మీకు ఈజీగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. కంటికి కన్ను, పంటికి పన్ను. ఏ కాలం అది? ఇప్పుడు ఆ చట్టం ఉందా? తీసేశాడు దేవుడు. ఇప్పుడు మనం కంటికి కన్ను, పంటికి పన్ను తీయొచ్చా? తీయకూడదు. ఈ కాలం ఏ కాలమో తెలుసా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించే కాలం. చూసారా? ఒకప్పుడు నీ ఎవరైనా కన్ను పోగొడితే నువ్వు కన్ను తీసేయి, నువ్వు ఎవరైనా పన్ను రాలగొడితే పన్ను రాలగొట్టే అన్నాడు ధర్మశాస్త్రం, పాత నిబంధన కాలం. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే వాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పు. కాలం మారింది, చట్టం మారింది. పట్టుకోవాలి. ఇవన్నీ చెప్తాను, చాలా జాగ్రత్తగా ప్రసంగం వినాలి ఈరోజు. ఇది ఎందుకంటే కొంచెం అర్థమైన వాళ్ళకి దేవుడు బాగా చెప్పాడు అనిపిస్తుంది. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు. మాకు ఇంకా అది కామన్ అయిపోయింది. కానీ సత్యం చెప్పటం మాత్రం మా బాధ్యత. దేవుని పిల్లలారా, దేవుడు ఈ దర్శనాలు రూపంలో ఒకప్పుడు ప్రజలతో మాట్లాడిన మాట వాస్తవం. ఒకప్పుడు దేవుడు దర్శనాలు ఇచ్చాడు, దర్శనాలు జరిగాయి బైబిల్లో అన్నది వాస్తవం. కానీ ఇది క్రైస్తవ సంఘ కాలం, ఇది సంఘాన్ని నిర్మించిన కాలం. ఇది ఈ కాలంలో ఇప్పుడు కూడా దర్శనాలు జరుగుతున్నాయి అన్నదే ప్రశ్న. మనం వెలికి తీయవలసిన సత్యం, బైబిల్లో నుండి మనం నేర్చుకోవలసిన సంగతులు. ఏమండి, క్రైస్తవులందరికీ కూడా, అది నేను కావచ్చు, మరొక బోధకుడు కావచ్చు, మరొక సేవకుడు కావచ్చు, భూమి మీద బైబిల్ పట్టిన ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా, అందరికీ బైబిల్లో దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, మర్చిపోకూడదు. ఒక గీత గీశాడు. ఆ కండిషన్ ఏంటో చదవండి మొదట. బైబిల్లో కండిషన్ అనమాట ఇది, కండిషన్ సప్లై. బైబిల్ చదువుతున్న వాళ్ళు కానీ, బైబిల్ చెబుతున్న వాళ్ళు కానీ ఈ కండిషన్ మీరు మేరకూడదు అన్నాడు దేవుడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దయచేసి బైబిల్ చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అన్నాడు. చాలమ్మా. ఏమంటే అక్కడ 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 రాయబడుతున్న పదాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సహోదరులారా, మీరు మమ్మును చూడండి. మమ్మును అంటే ఎవరిని చూడమంటున్నాడు? పత్రిక రాస్తున్నది ఎవరు? పౌలు గారు. నాతో పాటు అపోస్తలులు సేవ చేస్తున్నాం కదా, మీరు మమ్మును చూడండి. ఎంత ధైర్యం అండి ఆ మాట అనాలి అంటే. ఏమండి, మీరు మమ్మును చూడండి అన్నాడు అంటే ఎంత ధైర్యం అది. పౌలు గారు ఇలాంటి మాటలు బైబిల్లో చాలా మాట్లాడతాడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. అసలు ఏంటంటే ఆ భక్తి ఏంటి, ఆ ధైర్యం ఏంటి, ఆ యథార్థత ఏంటి, ఆ దేవుడి పైన ఆయనకున్న నమ్మకం ఏంటి, విశ్వాసం ఏంటి, ఆయన భక్తి ఏంటి. నన్ను చూడండి చాలు, నాలా బ్రతకండి చాలు అంటే చిన్న మాట అండి అది. సంఘంలో ఉన్న మరో సహోదరుడితో నువ్వు అనగలవా మాట? నాలా బ్రతకరా చాలు పరలోకం వెళ్ళిపోతావు అంటావా? నువ్వు అనగలవా? ధైర్యం ఉందా? అంత భక్తి ఉందా? పౌలు గారు అంటున్నారు, మీరు మమ్మును చూడండి, మమ్మును చూడండి, మేము ఎలా జీవిస్తున్నామో చూడండి. ఈరోజు నేను మీతో చెప్పే సంగతి ఏంటంటే, అక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు మమ్మును చూచి లేఖనములయందు వ్రాయబడిన సంగతులను మనం ఏం చేయకూడదు? అతిక్రమింపకూడదు. వాక్యాన్ని దాటకూడదు ఎవరు, వాక్యాన్ని మేరకూడదు ఎవరు. అది పౌలు గారైనా, పేతురు గారైనా, ఎవరైనా, ఏ బోధకుడైనా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా లేఖనములయందు వ్రాయబడిన సంగతులను ఏం చేయకూడదట? అతిక్రమించకండి. అది పాపం, అది నేరం. మనకు లభించిన దానిని బట్టియే మనము క్రమముగా నడుచుకుందామంటాడు మరొక చోట ఇదే పౌలు గారు. మనకు లభించిన వాక్యాన్ని బట్టి క్రమంగా నడుద్దాం తప్ప లేఖనాన్ని అతిక్రమించకండి, లేఖనాలను దాటకండి, లేఖనాలను మేరకండి. మీకొచ్చింది ప్రజలకు చెప్పకండి. మీరు నమ్మింది, మీ మెదడులో పుట్టింది ప్రజలకు చెప్పేకండి. లేఖనాలను దాటకండి, లేఖనాలను మేరకండి. లేఖనం గీత ప్రతి బోధకుడికి. లేఖనం ఏం చెప్పిందో అది చెప్పాలి తప్ప నీ మెదడులో పుట్టినవి, నీ హృదయంలో పుట్టినవి చెప్పావా, దేవుడు శిక్షించక మానడు. దైవ చట్టం ఇది. ఎందుకు లేఖనాలను అతిక్రమించొద్దు అంటున్నాడు అంటే, ప్రజలకు ఏం చెప్పాలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. రాయబడింది చదువు, చదువుకున్నది చెప్పు. దట్స్ ఇట్. నీ పని అక్కడి వరకే. నేను రాయించిన నా లేఖనాలు చెప్పు, నీ పని అక్కడి వరకే. కానీ ఈరోజండి చాలామంది గీత దాటేశారు. స్వలాభాల కోసం గీత దాటారు, ప్రజల మెప్పు కోసం గీత దాటారు, ప్రజల నుండి జేజేలు కొట్టించుకోవడానికి గీత దాటారు, లాభార్జన కోసం గీత దాటారు, సంపాదన కోసం గీత దాటారు. చాలా మంది వాక్యాన్ని గీత దాటేశారు. భయం లేదు, దేవుడు ఏమంటాడోనన్న భయం లేదు. పైపెచ్చి అంటున్నారు, మీరు లేఖనాలను అతిక్రమించి చెప్తున్నారంటే ఏం చెప్పినా సరేనండి, మేము దేవుడి మాటలే కదండి చెప్తున్నాం అంటున్నారు. తప్పండి, అలా చెప్పకూడదండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఒకప్పుడు నెహెమ్యా గారు ప్రజలందరినీ సమకూర్చి ఆయనకి ఇష్టం ఉన్నది చెప్తున్నాడో లేకపోతే లేఖనాల్లో ఉన్నది చెప్తున్నాడో చూడండి. అక్కడ ఎంత మంచి సందర్భం ఉంటుంది. ఏమంటే ప్రజలందరినీ సమకూర్చిన తర్వాత నెహెమ్యా గారు, ఇజ్రాయెల్ ప్రజలు ఒకప్పుడు బానిసత్వంలో ఉండిపోయారు, చెరలో ఉండిపోయారు, వాళ్ళని రక్షించడానికి ఏమంటే నిజంగా ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు వాళ్ళ పాపాలు మాన్పించడానికి. ఆ టైంలో ఆయన మాట్లాడుతున్న మాట నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించారట. ఏం చదువుతున్నారట? దేవుని గ్రంథమును స్పష్టంగా చదువుతున్నారు. మాకేం సంబంధం లేదండి, గ్రంథములో ఏది రాయబడిందో అదే మేము చదువుతాము, అదే మీరు వినండి, అదే మీరు విశ్వసించండి. ఎంత బాగుంటుంది అంటేనండి సందర్భం. దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. అంటే
ఏ సేవకుడైనా ఏ బోధకుడైనా లేఖనంలో రాయబడిన భాగాన్ని ఎత్తుకోవాలి, దానికి అర్థం చెప్పాలి అంతే. దేవుడు ఈ సందర్భంలో రాశాడండి, ఈ భావంతో రాశాడండి అనాలి అంతే. లేఖనాలే చెప్పాలి, లేఖనాలలో ఉన్నదే బోధించాలి. చాలా మంది గీత దాటారండి. ఈరోజు మీకు అర్థమవుతుంది ఎలా గీత దాటారో. తెలియక కొంతమంది, తెలుసు కొంతమంది, వాళ్ళు చేస్తున్నారు కదా కొంతమంది. ఏమన్నా నిజంగా అందరినీ తప్పు పట్టడం లేదండి. చాలా మంది పాపం వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయండి. వాళ్ళు చేస్తున్నారు కదా మేము చేస్తున్నాం, వాళ్ళు చెప్తున్నారు కదా మేము చెప్పేస్తున్నామని చెప్పేశారు తప్పండి. వీళ్ళకి తెలియదు పాపం ఇలా చెప్పకూడదని, ఇది తప్పని చేస్తున్న చాలా మంది కూడా ఈ సంగతి తెలియదండి. అలవాటు పడ్డారు. అలవాట్లో ఏం జరుగుతూ ఉంటాయంటే అప్పుడు అలవాట్లో పొరపాట్లట. ఎక్కడ చేసినా పర్వాలేదండి, లేఖనాల దగ్గర మాత్రం ఇవి చేయకూడదు. దేవుని పిల్లలారా, దర్శనాలలో దేవుడు కనిపించి మాట్లాడతాడా? మాట్లాడే కాలమా ఇది? చూద్దాం. ముందుగా మీకు సంగతి చెప్తాను, మీకు ప్రశ్న అడుగుతాను. ఈరోజు మనకి దర్శనాలు నాకు కనపడ్డాయి, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేవారు అందరూ కూడా దేవుడు మాకు ఏ టైంలో కనపడ్డాడని చెప్తారు చెప్పండి? కరెక్ట్, చెల్లి బాగా చెప్పింది. ఇంకా మాకు రాత్రి దర్శనమైందని చెప్తారండి మ్యాక్సిమం. అంతే, మాకు రాత్రి ఏమైంది? దర్శనమైంది. రాత్రి 12 గంటలకి టైమింగ్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి 12 గంటలకి నాకు దర్శనం కలిగింది, రాత్రి 2 గంటలకు జరిగింది, రాత్రి 3 గంటలకు జరిగింది. వెరీ గుడ్. ఈరోజు ఎవరికి పగలు దర్శనాలు జరగటం లేదా? జరగవు. ఒకవేళ పగలు దర్శనం జరిగింది అని చెప్పారనుకోండి, పగలు అదే ప్రాంతంలో పక్కన ఎవడో కూడా ఉంటాడు, నాకు కనపడలేదు కదా అంటాడు, ప్రాబ్లం మళ్ళీ. అదే రాత్రి 12 గంటలకి 2 గంటలకి అనుకోండి, పక్కన ఎవరుండరు, ఎవడుండడు, ఎవరు అందరూ నిద్రపోతూ ఉంటారు. ఏమో జరిగిందేమో మాకేం తెలుసు అంటే లోకంలో సామెత ఉంది కదా, అబద్ధం ఆడినా కూడా ఎలా ఉండాలట, అది అతిక్కుపోవాలి అలాగంతే. అలా చెప్పేశారండి. ఇప్పుడు మేము నీకు నిజంగా దర్శనం జరిగిందా రుజువులు ఏంటన్నాం అనుకోండి, నీకు విశ్వాసం లేదంటారు. ఇదో తలపోటు మళ్ళీ. నీకు అసలు విశ్వాసం లేదు, నువ్వు అసలు భక్తుడు కాదు, నీకు అసలు బైబిల్ రాదు, నీకు వానమాలు రావంటారు. ఏమన్నా మేము చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకునే తిరుగుతున్నామండి, సండే స్కూల్ నుంచి పట్టుకుని తిరుగుతున్నానండి ఒకటే బైబిల్. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి ఇచ్చారు ఈ బైబిల్. కావాలంటే ఎవరినైనా రమ్మనంటే చూపిస్తాను, దీని మీద డేట్లతో సహా ఉంటాయి. చిన్నప్పటి నుంచి పట్టుకుని తిరుగుతున్నాను, ఇది చదువుకున్నాను అప్పటి నుంచి. దర్శనాలలో దేవుడు కనిపించిన మాట బైబిలులో పాత నిబంధనలో వాస్తవం, కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి, వాస్తవాలేవి. కానీ బైబిలులో దేవుడు దర్శనాలు ఇచ్చినప్పుడు దర్శనం ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి కనపడ్డాడు, పక్క వాళ్ళకి కూడా కనపడ్డాడు. అబ్రహాం గారికి దర్శనం అయినప్పుడు శారమ్మకు కనపడ్డా? కనపడలేదా? కనపడ్డా? ఇప్పుడు ఎవరినైనా నేను అడుగుతున్నాను, నీకు దర్శనం అయిందన్నప్పుడు నీ పక్కన ఎవరికైనా అలాంటి రుజువుని తెప్పించు. నాతో పాటు ఈయన కూడా ఉన్నాడు, నాకు యాక్సిడెంట్ అయిందండి మొన్న, నాకు యాక్సిడెంట్ అయిందంటే ఎవరు నమ్ముతారు? నాకు యాక్సిడెంట్ అయిన కారులో ఈయన కూడా ఉన్నాడు, నాకు సాక్ష్యం యాక్సిడెంట్ అయింది అనడానికి. అంతే కదండి, బైబిల్లో సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకరి సాక్ష్యం చెల్లుతుంది అన్నట్టు ఇంకొకరు ఉండాలా? చల్లదు, ఒక్కడి సాక్ష్యం చల్లదు. బైబిల్లో పాత నిబంధనలో దర్శనాలు జరిగాయి, వాటిని ఇప్పటికి మనకు చూపిస్తే ఏమంటున్నారంటే అబ్రహాం గారికి దర్శనం జరిగింది, మోషే గారికి దర్శనం జరిగింది, యాకోబుకు దర్శనం జరిగింది. బైబిల్లో దేవుడు దర్శనాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు దర్శనాలు లేవని ఎందుకు అంటున్నారో, అది తప్పని ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అంటారేమో. వస్తున్నాను విషయానికి. పాత నిబంధనలో భక్తులకి దర్శనం జరిగిన మాట వాస్తవం, బైబిల్లో రాయబడింది కాదని ఎవరంటారు? కానీ వాళ్ళ దర్శనం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎప్పుడు జరిగిందో చరిత్ర తెలియాలి కదా, అక్కడ జరిగిన సంఘటనలు తెలియాలి కదా. పాత నిబంధనలో అబ్రహాం గారికి దర్శనం జరుగుతుందండి. ఏ టైంలో జరుగుతుందో బైబిల్లో చూడండి. ఇప్పుడు మీరు పాత నిబంధనలో అబ్రహాం గారితో దేవుడు మాట్లాడలేదా? దర్శన రూపకంగా మాతోనే మాట్లాడుతున్నాడు అంటున్న వాళ్ళందరికీ నేను మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో అబ్రహాం గారితో దేవుడు దర్శనం ఇచ్చిన టైం ఏ టైమో చూడండి. అక్కడ ఏమంటే ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు అండి. ఆదికాండం 18వ అధ్యాయం ఏమంటే 1-2 వచనాలు మీరు చూడండి.
మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ, ఆ పదమంటలు ఏం చేయండి, ఎప్పుడట? అబ్రహాముకి ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడి దర్శనం జరిగిందండి. ఎప్పుడండి టైము? ఎండవేళ. ఎండ ఎప్పుడు ఉంటుంది? రాత్ర పగల? అంటే ఇప్పుడు దర్శనం ఈయనకి ఎప్పుడు వచ్చింది? పట్టపగలు ఎండ ఉన్నప్పుడు దేవుడు నాకు కనపడ్డాడు. బాగా వినండి, మీకు అర్థమైంది ఇప్పటికే విషయం. పట్టపగలు ఎండ ఉన్నప్పుడు దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడు నాకు దర్శనమైంది. ఈరోజు నాకు దర్శనమైంది అంటున్న ఏ వ్యక్తి అయినా పట్టపగలు ఎండ వేళ దేవుడు నాతో మాట్లాడాడు అంటారా? అంటున్నారా? అనరండి. ఇంకోటి చెప్పనా, ఎప్పటికీ అనరండి. ఖచ్చితంగా బైబిల్ చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకున్న వ్యక్తిగా చెప్తాను, ఎప్పటికీ అనరు. ఎందుకో తెలుసండి, అసలు ఇది దర్శనాలు జరిగే కాలమే కాదు. ఇప్పుడు దేవుడు కనబడే కాలం కాదు ఇది. ఒకవేళ నీకు కనబడుతున్నాడని మోసపోతున్నావేమో, కనబడేవాడు మరొకడు ఉన్నాడు, చెప్తాను చివరిలో. ఇప్పుడు చెప్తే కంగారు అయిపోతారు, చివరిలో చెప్తాను. ఎవరు కనపడుతున్నారో, ఎందుకు కనపడుతున్నారో, ఆడి వేషం ఏంటో కూడా చెప్తాను చివరిలో. యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనలో చాలా ఖచ్చితంగా చెప్పాడండి. లేఖనాలను మీరు చూసుకోండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూసుకోనండి, వింటన్నది చూసుకోండి అన్నాడు. మనం ఎప్పుడైతే చూసుకోవటం మానేసామో ఆడు దిగిపోయాడుగా. వీళ్ళు ఎలాగో చూసుకోరు, మనం ఏం చెప్పినా నమ్ముతారని ఆడు బాధ చేయడం ప్రారంభించాడు మనకి. ఎవరు? అపవాది. అబద్ధపు బోధ, బైబిలుకు సరిపోని బోధ, దేవుడు చెప్పని బోధ, బైబిలులో రాయబడిన లేఖనాలకు ఎవడు చాలా దూరం అయిపోయిన బోధ మన చెవుల్లో వేయటం వాడు ప్రారంభించాడు. దేవుని పిల్లలారా, అబ్రహాం గారికి దర్శనం జరిగింది ఎప్పుడట? ఎండవేళ. మోషే గారికి దర్శనం జరిగింది, అది ఎప్పుడో చూద్దామా? నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి. మోషే గారికి దర్శనం జరుగుతున్న టైము మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ. మోషే గారికి దేవుడు ఏ టైంలో దర్శనం ఇస్తున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మోషే తన మామ మందను మేపుచు, నా మందను అరణ్యపు అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి కనబడింది. ఇక్కడ మోషే గారికి దర్శనం జరుగుతుందండి. వెరీ గుడ్. మోషే గారికి దర్శనం జరుగుతున్న టైంలో మోషే గారు ఏం చేస్తూ ఉన్నాడట? తన మందను మేపుకుంటూ అరణ్యంలో హోరేబ్ అనే దేవుని కొండ దగ్గరికి వచ్చాడు. మందని పగలు మేపుతారా, రాత్రి మేపుతారా? పట్ట పగలే కదండి మందను తీసుకెళ్లేది, గొర్రెల మేకలను తీసుకెళ్లేది. మందను మేపుతున్న టైంలో, మందను అరణ్యంలో మేపుతున్న టైంలో ఒక పొదలో మోషే గారికి ఎవరు కనపడ్డారు? యెహోవా దూత. అంటే మోషే గారికి దర్శనం జరుగుతున్న కాలం కూడా ఏ కాలం చెప్పండి? పగలా రాత్రా? పట్ట పగలు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమండి? 2 చూసారండి. ఇలా మీరు చూసుకుంటా వెళితేనండి చాలా సందర్భాలలో దేవుడు పగలు దర్శనాలు ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. బాగుంది. ఇప్పుడు మనం వింటున్నాయేమో రాత్రి దర్శనాలు, అప్పుడు వాళ్ళకి జరుగుతున్నాయేమో పగలు దర్శనాలు. ఎక్కడో తేడా కొడుతుంది, ఏదో తేడా వస్తుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది. ఆ తేడా ఏంటో, ఆ తప్పేంటో వెలికి తీయాలి, సత్యాన్ని నేర్చుకోవాలి, ఏది నిజమో గ్రహించాలి, ఏది వాక్యమో గ్రహించాలి, ఏది దేవుడు చెప్పిన సత్యమో ఆలోచించాలి. కట్టుబడండి వాక్యానికి. నేను ముందే చెప్పాను, లేఖనాలలో రాయబడిన సంగతులను మనం ఏం చేయకూడదు? అతిక్రమించకూడదు. వాక్యాన్ని అతిక్రమిస్తే నేను, మీరు, తన, పర భేదాలు దేవుడికి ఏమీ ఉండవు. చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే,
చాలా మందిలో నేను చూశానండి. ఇది చిన్నపాటి అతిశయం అనాలో గర్వం అనాలో మాకు తెలియదు, కానీ విశ్వాసి తప్పు చేస్తే మాత్రం వాడు గడగడలు ఆడించేసి నిలబెట్టేస్తూ ఉంటారండి. సేవకుడు తప్పు చేస్తే మాత్రం నేను సేవకుడిని కదా, నాకేం జరుగుతుంది అనుకుంటున్నారు. మనకంటే ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు బైబిల్. అతనంత పెద్ద సేవకుడు నేను ఎవరిని చూడలేదు. ఆయన ఎవరో తెలుసండి, మోషే గారు. ఎన్ని లక్షల మందికి కాపరి, ఎన్ని లక్షల మందికి సేవకుడు చెప్పండి. 6 లక్షల కాల్బలం అంటే చిన్న చితగా ఏమండి, మరి ముసలి ముతక అందరిని వేసుకుంటే మొత్తం టోటల్ అరౌండ్ వేసుకుంటే ఇంచుమించు సుమారుగా ఎంతమంది అవుతారు? 20 లక్షల మంది నడిపిస్తున్న నాయకుడు ఒకే ఒక చిన్న తప్పు చేశాడండి. బండతో మాట్లాడు నాయన అంటే బండను కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి, రాజ్యాన్ని విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి ప్రజలతో సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి ఒక చిన్న తప్పు చేశాడు. బండతో మాట్లాడు నాయన అన్నాడు, బండను కొట్టాడు. అంతేనండి, దేవుడు కోపం వచ్చింది. మోషే, నేను మాట్లాడమన్నాను, నువ్వేం చేశావు? బండను కొట్టావు. నువ్వు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళవన్నాడు. అంటే చిన్నదే అవుతుంది. అంతకుముందు కొట్టు అన్నాడు, కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. ఈసారి కొట్టమనలేదు, మాట్లాడు అన్నాడు, కొట్టడం అలవాటైపోయి కొట్టేశాడు. నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, నేను కొట్టమన్నప్పుడు కొట్టాలి. దట్స్ ఇట్. అతిక్రమించకూడదు నా మాట. ఆ లక్షల మందిని నడిపిస్తున్న నాయకుడు చిన్న తప్పు చేస్తే నీకు శిక్ష చేస్తున్నాడు, నువ్వు వెళ్ళ పాలు తేళ్లు ప్రపంచ దేశానికంటే. ఏమంటే ఈరోజు మనం లేఖనాలను దాటి, దేవుడి మాటను దాటి మన ఇష్టం వచ్చింది చెప్పేస్తాను, నా ఇష్టం వచ్చింది చేసేస్తాను అంటే దేవుడు మనల్ని పరలోకానికి రాణిస్తాడు? మీరు చెప్పండి. ఆ రోజు వాళ్ళ ప్రయాణం పాలు తేళ్లు ప్రవహించే దేశానికి, ఈరోజు క్రైస్తవుడు ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. నువ్వు అతిక్రమిస్తే, నువ్వు లేఖనాలను దాటేస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఈ భయం వేయటం లేదు, ఈ భయం కలగటం లేదు. బైబిల్ నేర్చుకొని బోధించాలి, బైబిల్లో ఉన్న లేఖనాన్నే చెప్పాలి తప్ప నేను అతిక్రమించకూడదన్న భయం, వాక్యపు భయం ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఈరోజు లేఖనాలంటే ఎవరు భయపడుతున్నారు? వాక్యం అంటే ఎవరు భయపడుతున్నారు? నాకు వచ్చిలే అని అతను ఒకరు, నాకు వచ్చిన ఒకరు, ఏమండి ఒకరినొకరు తిట్టుకోవడానికి తప్ప భయం ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు భయం, వాక్యపు భయం. ప్రతి దర్శనము కూడా సుమారుగా పగలు వేళ జరిగింది, దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇంతకీ పాత నిబంధనలోనూ దర్శనాలు జరిగాయి. మరలా నేను అగైన్ కొత్త నిబంధనకు వస్తున్నాను. కొత్త నిబంధనలో కూడా ఒక దర్శనం చూస్తారా? ఇది కూడా పగల వేళ జరిగిందండి. కొర్నేలి దగ్గరికి దేవుడు దూతను పంపాడు. తెలుసు కదా మీకు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటాడు. కొర్నేలి అనుజనుడు, మంచివాడు, ధర్మకార్యాలు చేసినవాడు, భక్తిపరుడు, దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసేవాడు. అతన్ని కూడా రక్షించాలనుకున్నప్పుడు దేవుడు దూతను పంపించాడు. 10వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట ఎవడ దర్శనమందు తేటగా అతనికి కనబడును. ఎవడ నేను ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ. కొర్నేలికి దేవుడు దర్శనం ఇచ్చాడట. ఏ టైంలో ఇచ్చాడట? పగలు 3 గంటలు, పగలు పగలు 3 గంటల వేళ తేటగా దర్శనం. మబ్బుగా మసకగా ఏమి లేదు. మబ్బు మస్క ఏమి లేదండి, చాలా క్లియర్ అట దర్శనం. చాలా క్లియర్గా దూత నాకు కనబడింది. నేను పెద్దవాడిని అడిగానండి, నా చిన్నప్పుడు మా ఇంటి ముందు ఉండేది ఆవిడ. అంటే నాకు యేసు కనపడిపోయాడు అన్నది. గుడికి వచ్చేది కాదండి, ఎక్కడికి గుడికి రాదండి, ప్రార్థనకి రాదు. మేమేమో చిన్నప్పుడు బైబిల్ పట్టుకుని అలా వెళ్ళిపోతుంటే, అమ్మ రా గుడికి అంటే, నేను రాను, మీరు పొండ్రా, మీకు దేవుడు కనపడ్డు, నాకు మంచం మీదే దేవుడు వచ్చేస్తాడు అనేది. ఎక్కడికి వచ్చేది కాదండి గుడికి. మేము గుడికి వెళ్ళిపోయాం. ముసలావిడండి, ఒంటరి, ఎవరు లేరు, అలాగేదో వండుకునేది, తినేది, మంచం మీద పడుకునేది. ప్రభుని నమ్మింది, దేవుడు అంటే ఇష్టమే, కానీ ఎక్కడికి రాదు, బైబిల్ చదవదు, ప్రార్థనకి రాదు, ఎక్కడికి రాదు. నాకు దేవుడు కనపడుతున్నాడు అంటే అంతమాను.
నాకు నాకు చిన్నప్పుడు అండి, మరి మరి మేము అప్పుడు చిన్నపిల్లలం కదండి, ఏమో ఈవిడ బాగా భక్తిపరురాలేమో, అస్తమాటు ప్రార్థన చేసుకుంటుందేమో, ఈవిడికి దేవుడు కనపడిపోతున్నాడని. మీరు నిజం నమ్మరండి, ఆవిడ మంచం చుట్టూ తిరిగి ఉండండి, ఆవిడ కనపడినప్పుడు నాకు కనపడతాడేమో అని. చాలాసార్లు ఆవిడ మంచం చుట్టూ తిరగటం, అమ్మ నీ దగ్గరికి యేసుప్రభు వచ్చినప్పుడు నన్ను ఒకసారి పిలవ, నేను చూస్తాను యేసుప్రభుని. ఆమె అనేది, ఒరే నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు చూడలేవు అనేది. నాకేమో ఆశ, యేసుప్రభు కనపడుతున్నాడు అంటే ఎలాగుంటాడో. మీరు ఎవరైనా చూసారండి యేసుప్రభుని? చిన్నప్పుడు మీరు నమ్మరండి, ఆవిడకి తెలియకుండా ఆవిడ మంచం చుట్టూ ఇలా కూర్చొని చూస్తూ ఉండేవాడిని, ఈవిడ కనపడినప్పుడు నాకు కనపడతాడేమో అని. ఎక్కడ యేసుప్రభు అండి, చాలా రోజులు ఆవిడ మంచం చుట్టూ తిరిగాను, నాకేం కనపడలేదు. ఆవిడ ఊవంటే నాకు యేసుప్రభు కనపడ్డాడు అంటది. ఉండబట్టలేకండి రోజు స్కూల్ మానేసి కూర్చుని, అమ్మ నీకు యేసుప్రభు కనపడ్డాడు కదమ్మా, ఎలాగుంటాడమ్మా చెప్పమ్మా, జుట్టు ఏమన్నా ఉందా? చిన్నపిల్లలం కదండి, జుట్టు ఉందా? ఎందుకంటే యేసుప్రభు బొమ్మలన్నీ మనకి ఎలాగే చూపించారు, జులపాల జుట్టు కదండి, ఇక్కడ వరకు జుట్టు ఎలాగుందమ్మా, ఏమన్నా ముసలైపోయిందా, తెల్లంటుకులు వచ్చినాయమ్మా యేసుప్రభు అని అడుగుతున్నాను నేను. ఆవిడ ఒకటే నేను అడగ్గా స్టార్టింగ్లో తిట్టిందండి. ఈడి పాపం ఇష్టంతో అడుగుతున్నాడని ఓ రోజు కూర్చోబెట్టుకుని అంటుంది, యేసుప్రభుని చూసాను నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను కొడుక, యేసుప్రభు తెల్లగా ఉంటాడు అంటుంది. ఎలాగుంటాడట? కళ్ళు ఎలాగున్నాయి? తెల్లగా. ముక్కు ఎలాగుంది? తెల్లగా. మనిషి ఎలాగున్నాడు? తెల్లగా. బట్టలు ఏం వేసాడు? తెల్లగా. అంటే కళ్ళు మూస్తే తెల్ల కనపడుతుందండి యేసుప్రభు అంటుందండి ఈవిడ. మీకు నిజం తెలుసో లేదండి, కళ్ళు మూసుకోగానే అందరి కళ్ళుకి ఎలా కనపడతాయి చెప్పండి? ఇలా కళ్ళు మూసుకోండి మీరు, ఏం కనపడుతుంది మీకు? ఏమండి, ఏది ఊహించుకుంటే ఆ కలర్ కనపడుతుంది. ఈవిడ యేసుప్రభు తెల్లగా ఉంటాడని నిలబడుకుంది, ఏది తెల్లగా కనపడా? నాకు ఎవరు కనపడారు? గుడికి రమ్మంటే, మీరు పండరా గుడికి, యేసుప్రభు ఉన్నాడు ఇగో నా దగ్గర అంటది. ఎలాగండి మూఢనమ్మకాలలో కొంతమంది ఉండిపోయారు. నా చిన్నప్పుడు ఆవిడ పాపం అలాగే మంచం మీద అలాగే యేసుప్రభు ఏ దేవుడు ఆవిడని ఏం చేశాడో నాకు తెలియదు కానీ నా చిన్నతనంలో జరిగిందండి ఇది. నేను బాగా చిన్న ఉన్నప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దర్శనమందు తేటగా తెల్లగా అంటున్నాడా కొర్నేలి గారు? ఏమైనా దర్శనం ఎలా ఉందట? క్లిస్టల్ క్లియర్గా ఉంది దర్శనం. దూత వచ్చింది, నాతో మాట్లాడింది. ఇది దర్శనం అంటే, ఇంత క్లియర్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ ఏముండదు. అలా ఏదో తెల్లగా ఉన్నాడు అలాగ నాలుగు తడబట్టం ఏముండవు దర్శనం జరిగితే. చాలా క్లియర్గా పగలు 3 గంటల వేళ క్లియర్గా దర్శనం నాకు జరిగింది. నాకు కనపడ్డాడు. ఏమండి, క్రైస్తవులు కదండి, మనలో మనం మాట్లాడుకుందామండి, ఎవరిని ఏమంటం లేదండి, మళ్ళీ చెప్తున్నాను, నేను విమర్శించడం లేదు ఎవరిని. ఈరోజు చాలా మంది అంటున్నారు, ఇదిగో నేను ప్రార్థన చేశాను స్వస్థత జరిగిపోయింది, కుంటోడు నడిచేశాడు, గుడ్డోడికి కళ్ళు వచ్చేసినాయి అంటారు. ఏమండి, నిజంగా జరిగితే పబ్లిసిటీ చేసుకోవాలా? నిజంగా జరిగితే దాని అంతటా అదే వ్యాపించిపోద్దా? మీరు చెప్పండి. ఏమండి, మీకు ఒకప్పుడు మీకు తెలియదు కాదు, కరోనా టైంలో అసలు ఎక్కడ ఎవరికి మందు దొరకటం లేదండి. అప్పుడు ఆనందయ్యాను ఒక ఆయన పసర మందు నూరాడు. తెలుసా మీకు? ఆయన తెలీదా? తెలుసు. ఆయన ఏమో యూట్యూబ్లోకి వచ్చి నా దగ్గర పసర మందు కరోనాకి రా అన్నాడా, అలాగా ప్రచారం అయిపోయింది. అది నిజంగా అతను మందు పనిచేసిందట ఏమో తెలీదు, నాకు తెలియదు, ప్రచారం అయింది. మందు పనిచేసిందని ఆ నోట ప్రచారం అవ్వగానే తండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు కదండి. ఈరోజు మన వాళ్ళు మైక్ ఎట్టేసి ఇలాగా మైకుల్లో నాకు జరిగిపోయింది స్వస్థత. ఏమి ఈ పబ్లిసిటీ ఎందుకు? నిజంగా చెప్తున్నానండి, మీ సంఘంలో మీ బోధకుడికి ప్రార్థన చేస్తే కాళ్ళు ఇచ్చే శక్తి ఉంటే చుట్టుపక్కలంతా దానంతట అదే ఆ శక్తి ఏమండి ప్రచారం అయిపోతుందా అవదా? దానికి స్పెషల్గా మళ్ళీ పబ్లిసిటీలు ఇచ్చుకోవాలా? దానికి స్పెషల్గా మళ్ళీ రండి మా దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయని పిలుచుకోవాలా? అసలే ఈరోజు రోగాలు ఎలాగున్నాయి మీకు తెలియదు కాదు. డాక్టర్లు అందరూ దొంగలేనండి. ఈరోజు చెంపలు వాసిపోయి జ్వరం వచ్చేసి నాకు త్వరగా తగ్గించాలని ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఈ చెంపలకే తగ్గని మందేసిరట. ఒక నర్సు నిన్న మీటింగ్కి వెళ్తేని ఆ చెల్లి నర్సు మెడిసిన్ చూపించండి అన్నది చూపిస్తే అంటుంది, ఏం మందులు అన్నాయి అసలు వీళ్ళకి ఏం పని చేయమంటుంది నర్సు. వాడేమో ఎంబీబీఎస్ డాక్టరు దొంగ మందులు రాయిస్తాడు నాకు. ఆ చెల్లి ఒక చిన్న యాంటీబయాటిక్ ఇచ్చిందండి, అది వేయగానే కొంచెం తగ్గింది. ఈరోజు ఇంకా విచిత్రం, మీ మదర్ని నందిగా మెడికల్ షాప్ తీసుకెళ్తే వాటికి ఏమీ తగ్గదండి, వాపు నేను మందిస్తానని వేయగానే ఎక్కడెక్కడ లోపలికి వెళ్ళిపోయినాయి. మెడికల్ షాప్ ఆడేమో ఎంబీబీఎస్ డాక్టరు, ఫీజు ఎంత ఫీజు తీసుకున్నాడు, ఏమి తగ్గలేదు.
ఈవిడ నర్సు బాగు చేసింది, మెడికల్ షాప్ ఆవిడ బాగు చేసింది. వైద్యం తెలిస్తేనండి, మందు తెలిస్తేనండి పబ్లిసిటీ అవసరమా? ఆలోచించండి. స్వస్థత, నాకు నిజంగా చెప్తున్నానండి, పబ్లిసిటీ అవసరం లేదండి. నిజంగా మన దగ్గర కుంటోని బాగు చేయగలిగిన శక్తి ఉందనుకోండి, ఒక ఊర్లోకి నడి మధ్య యేసుప్రభు నమ్మని అనుజంలో ఉన్న నడి మధ్య ఊర్లోనికి వెళ్ళి ఒక హ్యాండిక్యాప్టెడ్ ఏమన్నా అవయవ లోపంతో బాధపడుతున్న ఒక తమ్ముడిని చెరువుని ఇలా పిలిచి, యేసుప్రభు అపోస్తలు ఎలా పిలిచారో అలా పిలిచి, యేసుక్రీస్తు నామమున నీకు కాళ్ళు రావాలి అనగానే ఆ కుర్రోడు లేచి ఎగురు గెంతుతున్నాడు అనుకోండి, ఆ ఊరంతా మారుతుందా మారదా నాకు చెప్పండి. ఇప్పుడు ఏది ఇది నిజంగా ఉంటే ఇలా జరగదా? మోసం చెయ్యొద్దండి, చేయకూడదు. ప్రజల్ని లేని ఉన్నవని చెప్పుకుని డబ్బ కొట్టుకోకూడదు. జరగనివి జరుగుతున్నవని ప్రజలు మోసం చేయకూడదు. ఎంతకాలం చేస్తారు ప్రజలను మోసం? యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి, ఒరే నీకు నిజంగా ఉందారని ఆయన అడిగినప్పుడు ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఆయనకి ఏం చెప్తావు? ఆయన ఆపేసాడు అన్ని, నువ్వు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నావు. ప్రజల ముందు బ్రతికేస్తావేమో, ప్రజల ముందు ఇవి ఉన్నాయని చెప్పి గొప్ప భక్తిపరుడిగా నువ్వు ఒక పెద్ద మహానుభావుడిగా పొగిడించుకుంటావేమో. వరాల పేరుతో దొరికిపోతావు, దేవుడికి దొరికిపోతావు. నీ ఆత్మ మీద బాధ్యతతో చెప్తున్నాను ఈ మాటలు. మళ్ళీ మీ ఆత్మ మీద బాధ్యతతో, మీ ఆత్మలు నరకానికి జారిపోకూడదన్న బాధ్యతతో చెప్తున్నాను. మరలా చెప్తున్నాను. విమర్శించడానికో తప్పు పట్టడానికో కాదు. మీరు నాశనం అయిపోతారు, మీ ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతాయి. ఇలాంటి అబద్ధాలలో వాక్యానికి భిన్నంగా బ్రతికితే, లేఖనాలను అతిక్రమిస్తే, లేఖనాలను దాటేస్తే. అబ్రహం గారికి పగటి వేళ దర్శనం, మోషే గారికి పగటి వేళ దర్శనం, కొర్నేలి గారికి పగటి వేళ దర్శనం. దర్శనం కూడా ఎలాగుందట? తేటగా, మబ్బుగా, కన్ని కనపడినట్టుగా, విని వినపడినట్టుగా. అలాగేమి ఉండవండి దర్శనాలు. ఏమండి, బైబిల్ని అడ్డు పెట్టుకునండి చాలామంది అన్యాయాలు చేస్తున్నారండి. అందరిని అంటం లేదండి, నేను అందరూ అంటం లేదండి. అన్ని వ్యవస్థల్లోనూ తప్పుడు వ్యక్తులు ఎలాగైతే ఉంటారో క్రైస్తవ్యులు కూడా ఉన్నారు. ఒక ఆయనండి, మీరు నమ్మరు, వార్తల్లో వచ్చింది, దేవుడు నాకు దర్శనం చూపించాడని చెప్పి రాత్రి గోదావరి నీళ్ళు తీసుకొచ్చండి ఈ టిన్నుల్లో నింపేసి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, యోర్దాను నదిలో తెప్పించాను ఈ నీళ్ళు ఏ పొలంలో వేసుకుంటే ఆ పొలం విపరీతంగా పండేస్తుందని చెప్పాడండి. దేవుడు నాకు రాత్రి దర్శనంలో కనపడి చూపించాడు. ఈ నీళ్ళన్నీ వెంటనే అక్కడి నుంచి తెప్పించేశాను, ఈ దర్శనం నీళ్ళు పట్టుకెళ్ళండి అన్నాడు. ఒక్కొక్క బాటిల్ 500 లీటర్ బాటిల్. అవి ఏ నీళ్ళు అనుకున్నారు? పక్కన వాళ్ళ కాలంలో నీళ్ళు, ఎర్ర నీళ్ళు, బురద నీళ్ళు. వీళ్ళేమో దర్శనంలో కనపడ్డాడట, దేవుడు చెప్పాడట, పట్టుకెళ్ళి పొలంలో వేసారు. ఒక్కటి పంట పండలేదండి, ఉత్తిదే. బైబిల్ను అడ్డు పెట్టుకునండి నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని తప్పులు చెబుతున్నారు. తప్పులు మర్చిపోకండి. బైబిల్ ప్రకారం మీరు చెప్పనండి, మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు నవ్వుకుంటున్నారు కదా. బైబిల్ ప్రకారం అండి, మోసగించేవాడు ఉంటాడని దేవుడు చెప్పిన తర్వాత మోసపోయేవాడు కూడా నేరస్తుడే బైబిల్ ప్రకారం. మీకు అర్థం అవ్వలేదేమో. లోకంలో మీరు మోసపోయారు అనుకోండి, ఎవడన్నా మిమ్మల్ని చిట్టి కట్టించుకుని నేను చిట్టి చివరిలో ఇస్తానని చిట్టి ఎత్తుకుని వెళ్ళిపోయాడు అనుకున్నాడు. మీరు మోసపోయారు, డబ్బులు పోయినాయి. అప్పుడు లోకం మీ మీద ఏం చేస్తుంది? జాలి పడుతుంది. అయ్యో పాపమండి, కష్టార్జితం అండి, కట్టుకున్నారండి, డబ్బులన్నీ ఎత్తుకుపోయేటట్టండి, ₹1,00,000 చీటీ ఇవ్వకుండా పాపమండి అని జాలి పడుతుంది. మోసపోయిన వాడి మీద లోకం ఏం చేస్తుంది? జాలి పడుతుంది. మోసపోయిన వాడిని తిడతాడు యేసుప్రభు. ఎందుకో తెలుసా? మోసగించేవాడు వస్తాడు అని అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత కూడా అలా మోసపోయేవరా? ఈ వేలో నిన్ను మోసం చేస్తాడు, బోధ విషయంలో నిన్ను మోసం చేస్తాడు. నువ్వేమింటున్నావో చూసుకో. నా బోధకులే కాదు, వాడు కూడా బోధకులు దింపాడు, అబద్ధాన్ని చెబుతాడు. జాగ్రత్త అని అన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఎలాగరా మోసపోయావు? నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో అంటాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు. నువ్వేమంటావు? నాకు తెలియదు ప్రభు, ఆయన మోసం చేశాడు ప్రభు అంటే, నీ చేతుల్లో బైబిల్ ఉందా లేదా అంటాడు. నీ చేతుల్లో బైబిల్ ఉంది కదా, నీకు కళ్ళు ఇచ్చాను కదా వాక్యం చూసుకోవడానికే. కళ్ళు ఏం చేసావు? జబర్దస్త్ చూసావా?
కళ్ళుతో ఏం చూసావా? మొగల రేఖలు చూసావా? కళ్ళు ఇచ్చింది బైబిల్ చదువుకోరాడు మోసం చేస్తాడని, ఆ కళ్ళేమో దేనికో ఇచ్చావు. పోనీ చాలా మంది అంటారు, మాకు చదువు రాదు బాబు, ఏం చేయాలి మరి, నువ్వు బాగానే చెప్తున్నావు, మాకు బైబిల్ ఎలా చదువుకోవాలి అంటారు. నేను మాట్లాడుతున్నానండి, మీకు చదువు రాదు కదా, మీకు ఇచ్చిన నోటు 500 నోటు అని మీకు ఎలా తెలుసు? ఈ చదువుకోవాలని అడుగుతున్నాను ఇప్పుడు నేను. మీకు ఇచ్చిన నోటు 500 నోటు అని మీకు ఎలా తెలుసు నాకు చెప్పాలి. మీకు చదువు రాదు కదా, మీరు బడికి వెళ్ళలేదు కదా, 5 అంకని, పక్కన 0 అని, ఆ పక్కన 0 అని, అది 500 అని మీకు ఎలా తెలుసు నాకు చెప్పండి. ఎలా తెలుసు? పోనీ మీకు ఎవడో 2000 ఇవ్వాలి, 1, 2, 3 నోట్లు ఇచ్చి 2000 పట్టుకో అంటే పట్టుకొస్తారా? 500 తగ్గింది అంటారా? డబ్బులు లెక్కెట్టుకోవడానికి తెలుసట. అదే జ్ఞానం కాస్త బైబిల్ మీద పెట్టి అక్షరం 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 కలుపుకుంటే చదువుకోవటం వస్తుంది. ఇది చదువుకోవడానికి అంత కష్టపడరట. మాకు చదువు రాదు బాబు. మరి డబ్బులు ఎలా లెక్కెడతామమ్మా? పింఛన్ తీసుకుని వెళ్ళినప్పుడు ఆడు 1000 రూపాయలు తక్కువ ఇస్తే ఊరుకుంటావా? చదువు రాకపోతే డబ్బులు ఎవడైనా ఇస్తే పక్కోడితో లెక్కడించుకుని, బాబు సరిపోయినాయి కరెక్ట్గా, రైట్, అప్పుడు జేబులో పెట్టుకుంటున్నావు కదా. బైబిల్ రానప్పుడు నీ మనవడిని పక్కన కూర్చోబెట్టుకున్నారా, మత్తయి సువార్త అంతా చదవరా అని ఎప్పుడైనా చదివించావా? అప్పుడు నీ మనవడికి వచ్చేది, నీకు వచ్చేది, నీకు భక్తి వచ్చేది, ఆడికి భక్తి వచ్చేది. మత్తయి సువార్త ఆడు కూడా చదువుతాడు కదా. ఇది చేయరు. మాకు రాదు బాబు. ఊరుకోడండి తెలుసు దేవుడు, అస్సలు ఊరుకోడు. నాకు చదువు రాదు, నాకు అది రాదు, ఇది రాదు అనకండి. చదువు రానోళ్ళు డబ్బులు లెక్క పెట్టరా? చదువు రానోళ్ళు ఊర్లకి వెళ్ళటం లేదా? చదువు రానోళ్ళు పెన్షన్ తీసుకోవటం లేదా? చదువుకోనోళ్ళు ఏం చేయట్లేదా? అన్నీ చేస్తారు. బైబిల్ చదవండి అంటే మాకు రాదు కదా బాబు. తప్పించుకోవడానికి మార్గమా? రానప్పుడు చదివించుకో. నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేరా? మీ మనవడు చదవలేదా? మీ మనవరాలు చదవలేదా? మీ కూతురు చదువుకోలేదా? మీ కొడుకు చదువుకోలేదా? మీ ఆయనగారు చదువుకోలేదా? నీ భర్త, నీ భార్య, ఎంతమంది లేరు నీకు చుట్టూ చదువుకున్న వాళ్ళు? పోనీ టెక్నాలజీ అప్డేట్ అయింది, నీకు చదువుకోవడం రాకపోతే సెల్ ఫోన్లో ఆడియో బైబిల్ అనే వేస్తారు. అదొక్కసారి ఆన్ చేసి వదిలేసామంటే చాలు, మత్తయి సువార్త కానించి ప్రకటన గ్రంథం వరకు ఆగదది. నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవాలి తప్ప బైబిల్ మాత్రం ఆగదు అందులో. అదొకటి ఉంది టెక్నాలజీ. ఎప్పుడైనా వాడేవా? కళ్ళు కనపట్టలేదు అనుకోండి, నాకు చదువుకోలేదు బాబా, కళ్ళు ఎలా కనపడతాయి అన్నావా? కళ్ళజోడు పెట్టుకున్నావా? కళ్ళజోడు పెట్టుకున్నావు. బైబిల్ నీకు చదవటం రానప్పుడు వినబడే బైబిల్ ఉంది. యేసు వదలడండి. మళ్ళా చెప్తున్నాను, పరలోకం వెళ్ళటం అంటే బైబిల్లో ఉన్న ప్రతిదీ జాగ్రత్తగా నేర్చుకుని భక్తిగా ఉండాలి. మోసపోకూడదు. నన్ను మోసం చేసాడు అంటే నువ్వెలా మోసపోయావమ్మా, బైబిల్ ఇచ్చాను కదా అంటాడు ఆయన. మోసపోకూడదనే దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? బైబిల్ ఇచ్చాడు, లేఖనాలు ఇచ్చాడు. దర్శనాలలో దేవుడు కనబడిన మాట వాస్తవం అండి. అబ్రహాం కనపడ్డాడు, మోషే కనపడ్డాడు, యాకోబుకు కనపడ్డాడు. వీళ్ళందరికీ కనపడింది ఎందుకు? అసలు కనపడింది ఎందుకు? ఈరోజు మాకు దర్శనాలు పేరుతో మాకు కనపడ్డాడు అన్న వాళ్ళు వీరు చెప్తున్నది ఎందుకు? అసలు డిఫరెన్స్ తెలియాలి మీకు. పాత నిబంధనలో దర్శనాలు జరిగాయి కదండి, మాకు జరుగుతున్నాయి అంటున్నారు. నో, వాళ్ళకి దర్శనం జరగడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చెప్పలేదు మనకి ఇంతకాలం. చెప్తాను ఇప్పుడు బైబిల్లోంచి నేను. అబ్రాహాముకి జరిగినా, మోషేకి జరిగినా, యాకోబుకి జరిగినా, పాత నిబంధనలు ఎవరికి జరిగినా, కొత్త నిబంధనలు కొర్నేలికి జరిగినా, ఏజ్కేలుకి జరిగినా, ఆమోసుకి జరిగినా, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి దర్శనం జరిగినా, వీళ్ళందరి దర్శనాల వెనకాల ఒక కారణం ఉంది. ఒక రీజన్తో దర్శనాలు జరిగాయి. ఊరకనే ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పంపించి, ఏమండి నిజంగా ఎంత దారుణం అంటేనండి, మీరు నవ్వుకోండి, ఏమన్నా మీరు తిట్టుకోండి, పర్వాలేదు గారండి. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, అమ్మగారు, ఊరి మీద తిరుగుతుందండి. తిరుగుతూ ఏమన్నా అనుజులండి వాళ్ళు, ప్రెగ్నెంట్తో ఉంది ఒక ఆవిడ, అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ ఆగమ్మా అన్నది. ఆవిడ ఆగింది. ఈవిడ దైవజనరాలు కదండి. ఆవిడ ఆగినప్పుడు ఏదో 4 మంచి మాటలు చెప్పొచ్చు కదా. నీకు ఎన్నో నెలమ్మా అన్నది. 8వ నెలండి. నీకు ఇంకా నెలలో డెలివరీ కాబోతుంది అన్నది. ఎవరికైనా ఏ నెలలో అవుతుంది చెప్పండి డెలివరీ? నీకు నెలలో డెలివరీ కాబోతుంది అన్నది. అక్కడ తాగిందా? నీకు 12 మగబిడ్డను దేవుడు ఇవ్వబోతున్నాడు, రాత్రి నాకు దర్శనంలో చూపించాడు అన్నది. తీరా డెలివరీ అయ్యేసరికి ఆడపిల్ల పుట్టింది.
ఆ ఊరంతా చెప్పుకోవటమేనండి. ఆ పాస్టమ్ గారు అబద్ధాలు చెప్తుంది, ఆ పాస్టమ్ గారు అబద్ధాలు చెప్తే నీకు ఆడపిల్లో మగపిల్లో చెప్పడానికి దర్శనాలా? అసలు ఎలాంటి దర్శనాలు బైబిల్ ఎవరికైనా జరిగినాయా? ఆడపిల్లో మగపిల్లో చెప్పడానికి దర్శనాలు దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? అసలు దర్శనాలు ఎందుకు జరుగుతాయి? కామన్ సెన్స్ ఉంది అసలు. ఎప్పుడు చదివాము బైబిల్. దేవుడు దర్శనాలు ఇచ్చాడు అంటున్నావు కదా. పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఏమంటే వీటి కోసమా దర్శనాలు ఇస్తా బైబిల్లో? దర్శనం ఎందుకు జరుగుతుందో కూడా కామన్ బేసిక్స్, ఏమంటే బేసిక్స్ తెలియని వాళ్ళు నాకు దర్శనం అయిందని చెప్తున్నారు ఈరోజు. తెలియదు నీకేమి? దేవుడిని అవమానపరుస్తున్నారు దర్శనాల పేరుతో. దర్శనం ఎందుకు ఇస్తాడో తెలుసు దేవుడు. బైబిల్ చూడండి, వీళ్ళకందరూ బైబిల్ చెప్పండి. దర్శనాలు ఎందుకు ఇస్తాడో తెలుసు దేవుడు. మీకు దర్శనం ఎందుకు జరుగుతుందో తెలియాలంటే ముందు ఇంకొక చిన్న విషయం విడిపోవాలి. దర్శనం ఎందుకు జరుగుతుందో తెలియాలంటే దానికి ముందు ఒక విషయం విడాలి. ఏంటంటే అది అబ్రహాం గారితో మాట్లాడినా, మోషే గారితో మాట్లాడినా, యాకోబు గారితో మాట్లాడినా, లేదంటే కొర్నేలు గారితో మాట్లాడినా, దేవుడు మాట్లాడా, దేవదూతలు మాట్లాడాయా? ఇది క్లియర్ అవ్వాలి ఫస్ట్. వాళ్ళకి దర్శనాలు ఇచ్చింది దేవుడా, లేదంటే వాళ్ళకి దర్శనాల రూపంలో ఏమైనా దేవదూతలు పంపించాడా? ఇది మొదట క్లియర్ అవ్వాలి. అప్పుడు కానీ విషయం ఎందుకు దర్శనం జరుగుతుందో తెలియదు మీకు. ఎప్పుడు కూడా, ఏ కాలంలో కూడా ఎవ్వరితోనూ దేవుడు దర్శనాల రూపంలో దేవుడు మాట్లాడలేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాట్లాడలేదు. ఇది నేను చెప్తున్నది కాదు. మీరు మిమ్మల్ని నన్ను రక్షించడానికి వచ్చాడే ప్రభు ప్రాణం పెట్టి, యేసుక్రీస్తుల వారు చెప్పారు. అందుకే మేము బైబిల్ నమ్ముతాం. ఆయన చెప్పిందే నమ్ముతాం మేము. ఎవడో వచ్చి నాకు దర్శనం వచ్చిందంటే మేము నమ్మమండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు. అసలు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటను మీరు చెప్తున్నారు ఈరోజు చాలా మంది. యోహాను సువార్త, యేసుప్రభు చూడండి ఏమని చెప్తున్నాడో. యోహాను సువార్త 5వ అధ్యాయం ఎంతమ్మా? 37. అందరు చూసుకోండి అమ్మా బైబిల్. యోహాను సువార్త 5వ అధ్యాయం 37 వచనం. మరియు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఎవరి స్వరం? దేవుడి స్వరం మీరు వినలేదన్నాడు. ఎవరన్నారు? యేసుక్రీస్తు అన్నాడు ఇక్కడ. ఎవరు ఇప్పుడు ఇది కాదంటారో రావాలి. ఈ మాట అంటున్నది ఎవరు? యేసుక్రీస్తు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. దట్స్ ఇట్. మీకు ఆయన స్వరం రాలేదు, ఆయన స్వరూపం రాలేదు. ఎవరి స్వరం, ఎవరి స్వరూపం? దేవుడి స్వరం, దేవుడి స్వరూపం ఏ కాలమందైనను అన్నాడు. అది అబ్రహాం కాలమా? అది ఆదాము కాలమా? అది మోషే కాలమా? అది ప్రవక్తల కాలమా? అది పాత నిబంధన కాలమా? పూర్వీకుల కాలమా? కొత్త నిబంధన కాలమా? మీరు ఏ కాలంలో కూడా దేవుడి స్వరం మీరు వినలేదు. దేవుడు నాతో మాట్లాడాడని ఎవడైనా అంటే యేసు ప్రభుని ఎదుర్కోవాలా? మళ్ళీ చెప్తున్నాను, మమ్మల్ని కాదు. ఎవరిని ఎదుర్కోవాలి? యేసు ప్రభుని ఎదుర్కోవాలి. ఆయనకు సమాధానం చెప్పాలి. నువ్వు అబద్ధం చెప్పావని యేసుని అబద్ధకుని చేయాలి. నువ్వు నేను దేవుడి స్వరం విన్నాను, నేను దేవుని చూశాను అన్నావా? యేసుని అబద్ధకుని చేస్తున్నావు నువ్వు. నిన్ను రక్షించడానికి వచ్చిన యేసు మాటను కొట్టేస్తున్నావు. మళ్ళా చెప్తున్నాడు, ఆయన మాటను కొట్టేస్తున్నావు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఏ కాలమందైనను ఆయన స్వరము మీరు వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి జరిగింది దర్శనం? ఇప్పుడు రావాలి. ఎవరికి జరిగింది దర్శనం? ఎవరు చూశారు దేవుణ్ణి? ఎవరు విన్నారు ఆయన స్వరం? అదేంటండి, ఇందాక మీరు మోషేకు దర్శనం జరిగిందని చూపించారు కదా, అబ్రహాంకు దర్శనం జరిగిందని చూపించారు కదా, కొర్నేలుకి దర్శనం జరిగిందని చూపించారు కదా. దర్శనాలు జరిగినవన్నీ కూడా దైవ దర్శనాలు కాదవే. దేవుడు తన దూతను పంపించి ప్రజలతో మాట్లాడాడు. పరలోకమందున్న తండ్రిని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం వినలేదు. ఆయన మాటలను పట్టుకుని దూతలు వచ్చాయి భూమి మీదకి. అపోస్తుల కార్యాలు ఎవిడెన్స్, బైబిల్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాం మేము. బైబిల్ పక్కా బైబిల్ ప్రూఫ్స్ అన్నమాట ఇవన్నీ. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం
30వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమునందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఎవరికి? మోషే కనపడిన దేవుడా దేవదూత? ఇప్పుడు దేవదూత. మనకింతకాలం ఏం చెప్పేశారు? మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషేతో దేవుడు కాదయ్యా, దేవదూత. దేవదూత. 35వ వచనం కూడా చూసుకోండి. 35. మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించాడు. దేవదూత ద్వారా. దేవదూతలు వచ్చాయి మోషేతో మాట్లాడడానికి, అబ్రహాంతో మాట్లాడడానికి వచ్చినాయి దేవదూతలు, ఆదాముతో మాట్లాడడానికి వచ్చినాయి దేవదూతలు. ఏమండి ఆ రోజు యాకోబు గారితో పోరాటం జరిగిపోయింది కదా. ఎవరు? దేవుడు పోరాడా? దేవుడు పోరాడతాడండి? దేవుడు పోరాడితే నరుడు తట్టుకుంటాడా? దేవుడు ఎంత ఉన్నాడు? ఆకాశం నా సింహాసనము, భూమి పాదపీఠం. ఒక పాదం పెట్టుకుంటే భూమి నిండిపోయింది. ఇప్పుడు అంత పెద్ద మనసు వచ్చి ఇదిగో ఈయన యాకోబు అనుకోండి, యాకోబుని ఇలాగ అన్నాడు అనుకోండి, ఏమైపోతాడు? పీసు మెట నలిగిపోడు యాకోబు. నల్లి దేవుడి కింద. అందుకేనండి యాకోబు పోరాడింది దేవుడితో కాదండి, ఎవరితోనూ. చూస్తారా? హోషే గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అండి. ఏం బైబిల్ అండి! మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు రాయించిన, మన పరిశీలించక పరిశోధించక ఇందులో ఉన్న మహాజ్ఞానాన్ని వెలుగు తీసుకోక ఎవరో చెప్పింది నమ్ముకుంటా పోయాం తప్ప బైబిల్లో ఏముందని పరిశోధించటం మానేశాం. హోషే గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి 12వ అధ్యాయం 4వ వచనం అండి. హోషే గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యాకోబు దూతతో పోరాడి జయమందెను. ఏమండి యాకోబు ఎవరితో పోరాడాడట? దూతతో పోరాడి జయమందెను. దూతతో అంటే యాకోబు పోరాటం ఎవరితో జరిగింది చెప్పండి ఇప్పుడు? దూతతో. ఏమండి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి, దేవా యాకోబు నీతో పోరాడి జయముందాడు, నాకెప్పుడు ఇస్తావు తండ్రి పోరాటం అంటున్నాడు. ఎవరితో పోరాటానికి రెడీ అట అయ్యగారు ప్రార్థనలో? ఏమండి దేవుడితో పోరాటానికా? దేవుడు దహించు అగ్ని, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. చదివారా ఈ మాటలన్నీ? ఏమండి మీకు మాట్లాడుతానండి, ఈశ్వరం అన్నాడు కదా ఇందాక, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. మీకు మాట్లాడుతాను, అసలు దేవుడి స్వరాన్ని ఎందుకు వినలేం? దేవుడి స్వరాన్ని ఎందుకు వినలేమో చెప్తానండి. ఇప్పుడు వేదిక మీద చాలా మంది కూర్చున్నారు కదండి, వీళ్ళ వాయిస్లు అండి ఒక్కొక్కరు వాయిస్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఒకరు పెద్ద వాయిస్ వస్తుంది, ఒకరిదేమో చిన్న వాయిస్ వస్తుంది. ఆడపిల్లల వాయిస్ చాలా స్వీట్గా స్మూత్గా చిన్నగా వస్తుంది, మగపిల్లల వాయిస్ పెద్దగా వస్తుంది. ఓకే, వాయిస్లో డిఫరెన్స్లు చెప్తున్నాను, జాగ్రత్త పట్టుకోవాలి. కుక్క మురిగింది అనుకోండి ఎలాగుంటుంది? బౌ 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 అంటది. ఏమండి ఏనుగు గాండ్రించింది అనుకోండి ఎలాగుంటుంది? ఏనుగు గాండ్రించినప్పుడు చెవి పెట్టండి, చెవులోంచి రక్తం వస్తుంది. సింహం గాండ్రించినప్పుడు ఎలాగుంటుంది? జీవి సైజు పెరిగే కొలది అది చేస్తున్న సౌండ్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు మీకు సౌండ్ బాక్సులు చిన్నవి ఇవి, ఈ చిన్న బాక్సులో కొంచెం బాగా పూర్తిగా సౌండ్ వదిలేరనుకోండి మీ చెవులు దడదడమంటాయి. అప్పుడప్పుడు చూడండి మ్యూజికల్ నైట్లో డీజే బాక్సులు పెడతారు, ఆడు ఫుల్ డీజే వదిలేడంటే మన ఇంట్లో సామాన్లు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి ఇలాగా, తెలుసు కదా మీకు. సౌండ్ బాక్స్ పెరిగే కొలది ఆ బాక్స్లో నుంచి వస్తున్న సౌండ్కి మనిషి ఏం చేయలేడు, తట్టుకోలేడు. మీకు సంగతి తెలుసండి, సౌండ్ పెట్టి మనిషిని చంపేయచ్చు, తెలుసా మీకు? ఆడు గదిలో పాడేసి పెద్ద పెద్ద 2 సౌండ్ బాక్స్ పెట్టి ఫుల్గా సౌండ్ వదిలేరనుకోండి, ఆ సౌండ్కి తల పగిలిపోయి చచ్చిపోతాడు. ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసు? ఇప్పుడు దేవుడు ఎంత ఉంటాడండి? ఆకాశము నా సింహాసనం అన్నాడు, పైకి ఎంత ఉంటాడు ఇప్పుడు ఊహించండి.
ఆకాశం కూర్చుని కూర్చి అంటే దేవుడు పైకి ఎంత ఉంటాడు అంత రూపంతో మోషే బాగున్నావా అన్నాడు అనుకోండి, మోషే ఉంటాడా? చచ్చూరు కూడా అండి మోషే, చెవుల్లోంచి ముక్కుల్లోంచి మొత్తం రక్తమే. అందుకే రాశాడు, నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకడు నాయన, నాకు రావాలనే ఉంది. బాగున్నావా అంటే చచ్చిపోతావు నువ్వు. నిర్గమకాండం 33వ అధ్యాయం, బైబిల్ అండి ఇదంతా, చెప్పలేదు మనకు ఎవరు. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం చూడండి. మరియు ఆయన మోషేతో, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. నాయనా చూపించాలనే ఉంది నా ముఖం, మాట్లాడాలనే ఉంది నాతో. పిల్లలు కదా మీరు, మాట్లాడుకోవాలని ఉంది. కానీ నేను చూసినా, నేను మీతో మాట్లాడినా మీరేమైపోతారు? చచ్చిపోతారు. నేను మాట్లాడలేక చూడలేక దూతలను పంపించి నా కొడుకు కోసం ఇలాగ అనుకుంటున్నానని చెప్పు, మోషే నాయకుడిగా వెళ్ళమంటున్నానని చెప్పు, మోషేను ఫరో ఎదుట నిలవబడమంటున్నానని చెప్పని ఆయన మనసులో ఉన్నవన్నీ ఆయన చెప్పలేక ఎవరిని పంపిస్తున్నాడు? దేవుడు దూతలను పంపాడు. ఇది మనకి యేసుప్రభు చెప్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని మీరు చూడలేదు. మరి ఎవరయ్యా మాతో మాట్లాడారు అంటే దేవుడి దగ్గర నుంచి దేవుడు పంపగా వచ్చిన దూతలు. మంచి రెఫరెన్స్ ఉంటుందండి. ఇంకోటి కీర్తనల గ్రంథంలో స్వరం గురించి ఒక రెఫరెన్స్ ఉంటుంది, తీయండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన అనుకుంటాను. కీర్తనల గ్రంథం 29వ కీర్తన స్వరం గురించి ఒక మంచి రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. 29 అన్నా 29వ అధ్యాయం 4వ వచనం అండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. యెహోవా స్వరము బలమైనది. బలమైనది ఎంత బలమైనది అంటే సూర్యుడు కలుగుగాక అనగానే సూర్యుడు వచ్చాడు. ఓకేనా? సూర్యుడు కలుగుగాక సూర్యుడు, ఏనుగు పుట్టుగాక ఏనుగు వచ్చింది, చంద్రుడు కలుగుగాక చంద్రుడు వచ్చాడు. అంత స్వరంతో ఏమంటే పెద్ద పెద్ద వాటిని సృష్టించిన దేవుడు బాగున్నావా అన్నాడు అనుకో, నువ్వేమైపోతావు? యెహోవా స్వరము బలమైనది, బలమైనది, తట్టుకోలేరు నాయన మీరు, ఆయన స్వరాన్ని వినలేరు. అందుకే నేను మాట్లాడలేక నా పక్షాన మీ దగ్గరికి ఎవరిని పంపాను? దేవదూతలను పంపాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసు చెప్పిన ఒక మాట ఉంటుందండి, చూడలేదు మీరు ఎవరు అని. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఒక చోట కాదండి ఇది. ఏమో మీరు అనుకోవచ్చేమో ఒక చోట ఏదో పొరపాటున అలా రాయిస్తారేమో అంటే దేవుని చూడలేదని, పాత నిబంధనల భక్తులు అందరూ చూసారు మాట్లాడేశారు అనుకున్నారేమో. నో, ఒక చోట కాదు. యేసు చెప్తా, మళ్ళా చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడను ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. దట్స్ ఇట్, ఫైనల్. యేసు ఫైనల్, మాకు వాక్యమే ఫైనల్. మాకు మీరు ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. ఎవడు చూడలేదంటే అందులో ఆదాము ఉన్నాడా? అబ్రహాం ఉన్నాడా? మోషే ఉన్నాడా? అందరూ ఉన్నారు. ఎవడు ఎప్పుడు ఎవరిని చూడలేదు? దేవుడిని చూడలేదు. ఎవరయ్యా చూశారంటే చూస్తున్నాడు నేను ఒక్కనే అంటాడు. ఇప్పుడైనా మీరు ఎవడును ఎప్పుడు దేవుడిని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన మిమ్మలను మీకు ఆయనను బయలుపరిచాడు. ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను. ఆయన ఎవరు చూడలేదు మీరు. మరి పాత నిబంధనలో యెహోవాను అన్నాడు కదా, అన్ని దూతలయ్యా అన్నాడంతే. ఆయన చూడలేదు, దేవుని చూడలేదండి. ఇప్పుడు వచ్చి ఎవరు ఒక్క యేసు ప్రభు తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప దేవుడిని చూసింది ఎవరు లేరు. నీతిమంతులు కూడా స్టిల్ వెయిటింగ్. వాళ్ళు ఎక్కడా? పరదేశంలో. దేవా నాదా సత్యస్వరూపి అందాక ఎప్పుడయ్యా మీ మొహం చూడాలని వాళ్ళు వెయిటింగ్. ఎవరు చూడలేదండి. ఎవరు చూడని దేవుడు రాత్రి 12 గంటలకి మెల్లని స్వరంతో నీకు దర్శనం ఇచ్చాడా? అది మేము నమ్మాలా? లేఖనాలను అతిక్రమిస్తున్నావు, వాక్యాన్ని దాటుతున్నావు, అబద్ధాన్ని చెబుతున్నావు ప్రజలకి, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు శిక్షలోనికి తీసుకుంటాడు.
కళ్ళబొల్లివి, లేనిపోనివి దేవుడు పక్షాన చెప్పి ప్రజలను గలిబిలు చేయకూడదు. వాక్యమే చెప్పాలి. రాకపోతే నేర్చుకోవాలి, సరెండర్ అయిపోవాలి వాక్యానికి, అంతే నాకు రాదు అని. దేవుని పిల్లలారా, ఏ కాలమందైనను ఎప్పుడైనాను మీరు ఆయనను చూడలేదు. యోహాను గారు రాసిన పత్రికలో కూడా చూడండి ఏమంటాడో. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవునిని ఎప్పుడును చూచి ఉండలేదు. ఏ మానవుడు అన్నాడు. అందులో ఆదాము వస్తాడా? అబ్రహాము? అసలు ఏ మానవుడు, ఆ పదం చూసారు ఎలాగుందో. ఏ మానవుడును ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎన్ని చూపిస్తున్నాను చూడండి ఆధారాలు. 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఇదంతా మనం చెప్పామనుకోండి, నిజమేనండి, పాత నిబంధనలో ఎవరో చూడలేదండి, యేసు వచ్చిన తర్వాత చూశానండి అంటాడు. అందుకని అక్కడ రాసాడు వాక్యమైన ఎవడును ఎప్పుడును దేవుడిని చూడలేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంది అక్కడ? ఎవడును చూడనేరడు. భవిష్యత్తులో కూడా ఎవరికి కనపడ్డు. ఎవరి వల్ల కాదు. ఇక వాక్యం అండి. ఏం వాక్యం అండి! దేవుడు రాయించిన విధానానికి దేవుడికి స్తోత్రాలండి. ఎవడును చూడలేదు, భవిష్యత్తులో ఎవడును చూడనేరడు. కనపడ్డా ఎవడికి? యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. ఎన్ని వచనాలు చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. ఆయన నావలే నరుడు కాదు. ఆయన నావలే నరుడు కాదు. చూసేయడానికి, కళ్ళుతో బాగున్నావని మాట్లాడేసుకోవడానికి, చట్టపట్టాలు వేసుకుని తిరగడానికి. ఒక ఆయన పేరు చెప్పకపోయినా మీకు తెలిసిపోద్ది. నేను చాలాసార్లు పరలోకానికి వెళ్ళి వచ్చాను, ఆయనతో మాట్లాడి వచ్చేసాను అన్నాడు. తెలుసు కదా మీకు. సెవరల్ టైమ్స్ చాలాసార్లు వెళ్ళి వచ్చాను నేను అన్నాడు. వెళ్ళి ఏం చేసామంటే దేవుడితో మాట్లాడి వచ్చాడట. ఏదో ఈ పక్కనే ఉన్న ఏమండి మరి ఇంటి పక్కన ఉన్న ప్రెసిడెంట్ గారిని కలిసినట్టు చెప్పాడు. పరలోకానికి వెళ్ళి దేవుడిని కలిసి వచ్చేసానని. ఆమె నమ్మేశారు ఆ కాలంలో. అమాయకులు కదండి మనం. బైబిల్ చదువుకోలేదు, అప్పటికి మనకి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ రాలేదు, జయశాలి గారు రాలేదు, ఈ వాక్యాలు ఎవడు వెలికి తీయలేదు, బైబిల్ కాలేజీలు ఎట్టలేదు, రీసెర్చ్ సెంటర్లు ఎట్టలేదు, నేర్పలేదు. ఇంక ఎవడైతే చెప్తే అదే నిజం అనుకున్నాం. మేము అలాగే అనుకున్నామండి. మహానుభావుడు జయశాలి గారు అండి వచ్చారు. ఈ తరంలో సత్యాన్ని చేతపట్టి ఈ సత్యాలన్నీ వెలికి తీసి, నాయన ముందరి తరాల్లో మనల్ని అందరినీ మోసం చేశారు, ఇది నిజం, ఇది సత్యమని ఆయన వెలికి తీసేంత వరకునండి అంత మబ్బుగా ఎవరైతే చెప్పినా నిజమనుకునే మాయలో ఉన్నాం మేము కూడా. వెలికి తీశాడు ఒక్కడు. ఈ వచనాలన్నీ ముందు పెట్టాడు, ఆలోచించండి అన్నాడు. క్రైస్తవ్యాన్ని వచనాలన్నీ ముందు పెట్టి ఆలోచించండి. యేసుప్రభు చెప్తున్నాడు చూడలేదనంటే, ఏమంటే యేసుప్రభు చెప్పాడన్న తర్వాత ఏం చేయలేక ఆయన తిట్టడం స్టార్ట్ చేశారు. ఇక ఎవరిని? యేసుప్రభు చెప్పాడు అని చెప్పిన జయశాలి గారిని తిట్టడం స్టార్ట్ చేశారు. ఇక అమ్మో మనం చెప్పింది అబద్ధం అంటాడండి. ఆయన అన్నాడా? బైబిల్ అంటుందా? ఆయన ఎందుకయ్యా ఆడిపోసుకుంటున్నారు? ఆయన ఎందుకు తిడుతున్నారు? ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బైబిల్లో ఉన్న వచనాలు చూపించాడనా? సత్యాన్ని చెప్పాడనా? మీ అబద్ధపు కోటలు కూల్చాడనా? సత్యానికి విరోధులై, బైబిల్కు విరోధులై, క్రైస్తవ్యానంత వాక్యానికి భిన్నంగా నరకానికి సిద్ధం చేస్తుంటే తన జీవితాన్ని పణంగా పెట్టి 25 సంవత్సరాలు బైబిల్ చదివి ఉచితంగా వాక్యం నేర్పిస్తానయ్యా, ఇది సత్యం అన్నందుకు ఆయన మీద వెయ్యని నింద లేదండి, ఆయన తిట్టని తిట్టు లేదండి. ఏమంటే ఎంత దుర్భాషలాడాలో అంత దుర్భాషలాడారు. ఆయన వాక్యం చూపించినందుకు అంతే, బైబిల్లో ఇది ఉంది అని చెప్పినందుకు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, ఉన్నమాట చెప్తే ఊరికేమవుతారట, ఉన్నమాట చెప్పినోడు ఊరికి ఏం చేస్తారట? దూరం. క్రైస్తవ్యం దూరం పెట్టింది. సత్యం చెప్పేశాడు కదా, మనం అంతా చెప్పింది అబద్ధం అన్నాడు కదా, సరి చేసుకుందాం అన్నాడు కదా. ఏమండి ఆయన స్లోగన్ ఇచ్చాడండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, మనం ఒకటైపోతాం, బైబిల్లో ఇది ఉంది, ఇదే చెప్దాం అన్నాడండి. ఎవడు ఎప్పుడు దేవుడిని చూడలేదు. వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు దేవదూతలు. అసలు కారణానికి వచ్చేస్తాను, మధ్యలో కట్ చేశాను ఇందాక నేను. ఏంటది? అసలు దేవుడు దర్శనాల ద్వారా దేవదూతలని ఎందుకు పంపాడు? పిల్లలు పుడతారని చెప్పడానికా?
బీటెక్లో పెద్ద ర్యాంక్ వస్తుందని చెప్పడానికా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పడానికా దర్శనాలు వచ్చాయి? దర్శనాలు ఎందుకు వచ్చాయి? దర్శనాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇది తెలియాలి. ఇప్పుడు దర్శనాలు ఎందుకు ఇచ్చాడు? శరీర సంబంధమైన అవసరతల కొరకు జరిగిన దర్శనాలు కాదవి. బైబిల్ తెలియక మాట్లాడేశారు మీరంతా. గలతీలకు రాసిన పత్రిక వాక్యాలు చూసుకోండి జాగ్రత్తగా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం అండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానములు చేయబడెనో ఆ సంతానము వచ్చి వరకు అది క్రమమును బట్టి, అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనాడు దేవునికి భూమి మీద ఉన్న మనుషులకు మధ్యవర్తి ఎవరట? దేవదూత. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలను కలిపి ఏమని పిలుస్తారు? ధర్మశాస్త్రం. అంటే ఆది కాండంలో ఏమన్నా అబ్రహాముతో మాట్లాడినా, ఇస్సాకుతో మాట్లాడినా, యాకోబుతో మాట్లాడినా, నిర్గమకాండానికి వచ్చేసరికి మోషేతో మాట్లాడినా, ఈ ధర్మశాస్త్రంలో పంచకాండాలలో వాళ్ళతో మాట్లాడిన మధ్యవర్తి ఎవరట? దేవదూత. ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా, మధ్యవర్తి ద్వారా నియమింపబడిందంటే పాత నిబంధనలో భక్తులకు దర్శనం దేవదూతల ద్వారా వస్తే, ఆ దేవదూతల ద్వారా జరిగిన దర్శనం ఎందుకు జరిగింది అంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి, వాక్యం ఇవ్వడానికి. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం ఇవ్వడానికి. ఎందుకంటే ఆ పాత నిబంధన కాలంలో వాళ్ళకి బైబిల్ లేదు కదా, వాళ్ళకి ప్రామాణిక గ్రంథం ఏమీ లేదు కదా. దేవుడి గురించి ఎలా పూజించాలో, దేవుడిని ఎలా ఆరాధించాలో, దేవుడికి అర్పణలు ఎలాగ ఇవ్వాలో ఏమీ తెలియని వాళ్ళకి దేవదూతలను పంపించి దర్శనాల ద్వారా వాక్యం చెప్పాడు. బైబిల్ లేదు కనుక. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం. బైబిల్ అండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతో. ఇంతకీ సీనాయి పర్వతం మీద ఇంతకాలం మనం ఏమో చదువుకుంటాం, ఎవరు మాట్లాడారని అనుకున్నాం మనం అంతా? దేవుడు మోషేతో మాట్లాడాడండి. కానీ అక్కడేముంది? కొత్త నిబంధనలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడారట సీనాయి పర్వతం మీద? తనతో మాట్లాడిన దేవదూత. అంటే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చింది మోషే అయితే, మోషేతో మాట్లాడింది ఎవరట? దేవదూత. అంటే దేవదూతలు దర్శనం ద్వారా ఏమి ఇవ్వడానికి వస్తున్నాయి చెప్పండి. ఇప్పుడు క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఏమి ఇవ్వడానికి వస్తున్నాయి? తర్వాత చదవండి, తర్వాత కంటిన్యూషన్ అక్కడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఈతడే. అంటే అరణ్యములో మోషేతో దేవదూత మాట్లాడి ఆ రోజున్న సంఘానికి ఏం పంపించిందట? జీవవాక్కులు, వాక్యాన్ని. ఎందుకు వాక్యాన్ని పంపించింది? ఆ రోజు మనకులాగా రంగురంగుల ఏమంటే బైబిల్ ఉన్నాయి వాళ్ళకి. మన దగ్గర ఈ సైజులో ఒక బైబిల్, ఈ సైజులో ఒక బైబిల్, పాకెట్లో ఒక బైబిల్, జేబులో ఒక బైబిల్, సెల్ ఫోన్లో ఒక బైబిల్, వాచ్లో ఒక బైబిల్ వాళ్ళకు ఉన్నాయి ఆ రోజు. బైబిల్ లేదు కదండి వాళ్ళకి. మరి దేవుడి గురించి ఎలాగా? అందుకే నేనేమనుకుంటున్నానో, నా మనసులో ఏముందో నేను మీతో చెప్తే మీరు చచ్చిపోతారు కనుక నేను నా పక్కనే ఉన్న దేవదూతను పంపించి మీకు ఏం చెప్పిస్తాను అంటే, దర్శనాలు దేనికి జరుగుతాయి చెప్పండి ఇప్పుడు నాకు? దర్శనాలు దేనికి జరుగుతాయి? వాక్యం చెప్పడానికి జరుగుతాయి. దర్శనంలో దేవదూత వాక్యం పట్టుకుని వస్తుంది. వాక్యం పట్టుకుని దేవదూత వస్తున్నప్పుడు ఏమండి మీకు మాట్లాడుతాను. ఇప్పుడు మాట్లాడుతాను. ఒకవేళ ఇప్పుడు దూత దర్శనం ఇస్తుంది, లేదంటే దేవుడు దర్శనం ఇస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మన చేతుల్లో ఏమి ఉండకూడదు ఇప్పుడు, అంతే కదా. బైబిల్ ఉంటే ఇంకా మరి దేవదూతలు ఎందుకు, దర్శనాలు ఎందుకు? ఒకవేళ బైబిల్ లేదనుకోండి, ఇప్పుడు కూడా మనకేం జరుగుతాయి? దర్శనాలు జరుగుతాయి. నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, అది తినకూడదు, ఇది తినకూడదు చెప్పడానికి దేవదూత వస్తుంది. అన్ని బైబిల్లో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తారు? లేదు కనుక దర్శనాలు జరిగాయి. ఏమండి మీకు మాట చెప్పనండి, దయచేసి చెప్తున్నానండి.
మీరు మోసపోకండి. ప్రతి దాన్ని పక్కాగా శరీర సంబంధమైన అవసరతలకు వాడేస్తున్నారండి ఈరోజు. దర్శనాలు జరిగాయంటే ఇటు పొట్టలో ఉన్న పిల్లల కోసం ఈవిడ దర్శనం. రాత్రి నాకు జరిగాడు, నీకు మగబెట్టపోతున్నాడు, పుట్టేసరికేమో ఆడపిల్ల. మీకు నిజంగా కావాలి, సాక్ష్యం కావాలంటే మా హైదరాబాద్కి రండి, నేను తీసుకెళ్తాను. మా సంఘంలోనే ఒక అన్న ఉంటాడండి, ఇప్పుడు కోఆర్డినేటర్ అండి. ఒకప్పుడు పాపం వేరే చర్చికి వెళ్ళేవారండి. ఈ సత్యవాక్యం వెళ్ళేటప్పుడు వాళ్ళకి మగపిల్లడు కావాలని ఎదురు చూస్తున్నారు. ముందే ఆడపిల్ల పుట్టేసింది, ఎవడు మగపిల్లడు కావాలని ఎదురు చూస్తున్నారు. మళ్ళా చెల్లి ఏమన్నా గర్భం దాల్చినప్పుడు ఇవిడ అన్నది, ఈసారి నేను దేవుడిని అడిగాను, దర్శనంలో కూడా నాకు చూపించాడు, మగపిల్లోడిని పొట్టలో పెట్టేశాడు అన్నదట. తీరా చూసారు ఆ పిల్ల ఆడపిల్లే, దెబ్బగా చచ్చిపానేశారండి వాళ్ళు. తర్వాత మనకు దొరికారు. దర్శనాలు మగపిల్లోడు ఆడపిల్లోడు, ఉద్యోగం వస్తుంది, కడుపులో గడ్డ తగ్గిపోయింది, ఇందుగా దర్శనాలు. ఎవడు చెప్పాడు ఇవి దర్శనాలని? కళ్ళబొల్లి కథలండి, మళ్ళీ చెప్తున్నాను, పచ్చి అబద్ధాలు అవన్నీ. దర్శనాలు ఒకవేళ జరిగితే దేవుడి దగ్గర నుంచి వాక్యం పట్టుకుని వస్తుంది తప్ప దూత నీకు మేకపిల్ల పుడుతుంది, నీకు ఆవు పిల్ల పుడుతుంది, నీ కడుపులో గడ్డ ఉంది, మగపిల్లడు సీటెక్ బీటెక్ వీటికి రావు దూతలు, వీటికి జరగవు దర్శనాలు. పచ్చి అబద్ధాలు ఇవన్నీ రాసి పెట్టుకోండి. కావాలంటే రమ్మని మేము మాట్లాడతాం. అలా చెప్పిన వాళ్ళు ఎవరికైనా దూత కనపడింది అంటే ఎక్కడ కనపడింది, ఎప్పుడు కనపడింది, ఏం మాట్లాడింది, ఎలాగుందని అడుగుతాం మేము. ఏమండి, అబద్ధాలండి ఇవన్నీ. ప్రేమతో చెప్తున్నాను, కక్షతో కాదు, ప్రేమతో సరి చేసుకోవాలని. ఇంకా అయిపోయింది, మీకు అర్థమైంది. ఏజ్కేల్కి దర్శనం చూస్తారా? ఏజ్కేల్ గారికి దర్శనం జరిగింది. ఏజ్కేలు నీకు మంచి అమ్మాయిని చూస్తున్నాను, యవనస్తుడు కదా, ఆ పిల్లని చేసుకో, ఆ ఉద్యోగం వస్తుంది, ఆ దీవెన వస్తుంది. ఏం చెప్పలేదండి, ఏజ్కేల్ గారికి కూడా దర్శనం వచ్చింది. ఏజ్కేల్ గారు యవనస్తుడు, ఆయనకి దర్శనంలో ఏమొచ్చిందో తెలుసా? ఏజ్కేల్ గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏజ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 4వ నెల 5వ దినమున ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎవరికి కలిగినాయి? ఏజ్కేల్ గారికి కలిగినాయి. జాతకం ఏంటంటే దేవుని గూర్చిన దర్శనాలు ఏజ్కేల్ గారికి కలిగాయి. ఇప్పుడు ఏం చెప్తారు మన వాళ్ళు దర్శనాలు అంటే? పొలం పండుతుంది, అంతేనా, ఉద్యోగం వస్తుంది. ఈయనకి కూడా దర్శనాలు వచ్చినాయి. మరి ఇలాంటివి ఏం చెప్పలేదండి దర్శనాల్లో ఈయనకి దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? చదువుకుంటారండి, ఈ బాబు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దుర్మార్గులు నాయన. 1వ అధ్యాయం చివరిలోకి రండి, 1వ అధ్యాయం చివరిలో 2వ అధ్యాయానికి రండి, 2వ అధ్యాయానికి రండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడాలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నిలువబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఏం చెప్తున్నాడు దర్శనంలో? ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ వేస్తాను ఇప్పుడు అసలు కాదు. ఇప్పుడు ఏజ్కేల్ గారికి దేవుడు దర్శనమిచ్చి, జాగ్రత్తగా వినండి, దర్శనంలో నీ చుట్టూ ఉన్న ప్రజలు పనికిమాలినోళ్ళు, నీ చుట్టూ ఉన్న జనులు కఠినులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టిన ఆయన అన్నాడు. ఇప్పుడు నాకు దర్శనం వచ్చింది అన్న ఆయనతో నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా దేవుడు మీ సంఘంలోకి వెళ్ళి నువ్వు దుర్మార్గుడు రా, నువ్వు సరిగ్గా గుడికి రావట్లేదురా తిట్టమన్నాడేమో చెప్పండి? అయి చెప్పడట. నాకు రాత్రి దేవుడు కనపడి మంచి బండి కొనుక్కోమన్నాడు, కానీ నాకు డబ్బులు లేవు కాబట్టి మీరే కొనాలి, ఈ చెప్తాడు వీళ్ళకి. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు సరిగా గుడికి రావటం లేదు, వాళ్ళు సరిగా లోపట్టడం లేదు, వాళ్ళు చంపేపోతున్నారని చెప్పు. ఈ దర్శనం వచ్చిందేమో అడగండి ఎవరికైనా. వచ్చినా చెప్తాడేమో చెప్పండి సంఘానికి. దెబ్బకి చచ్చిమర్చేస్తారంత వాళ్ళు. నీ దర్శనం ఏంటి, నువ్వేంటి, మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని తిడతావా, మమ్మల్ని కొడతావా, భలేగుంది నీ దర్శనం అంటారు వాళ్ళు. ఎందుకంటే వీటికి అలవాటు పడిపోయారు కదా. వీటికి దేవుడు దీవిస్తాడు, కడుపును బండించబోతున్నాడు, బిడ్డను ఇవ్వబోతున్నాడు, వీటికి అలవాటు పడిపోయారు దర్శనాలు వీళ్ళు. మీరు బాధపడినట్టు చెప్తారండి, దర్శనాలు తొక్క తీసేయడానికి వస్తాయి. ఇశ్రాయేలు తొక్క తీసి తోలు ఒలిచి ఎండగట్టాడు ఆ రోజు. అందుకు వచ్చింది ఏజ్కేల్కి దర్శనం. వేసేపోతున్నాడు ఆయన, ఒక్కొక్కడిని చెప్పేలా అన్నాడు అంతే. నరికాడు కండల కింద. ఆ రోజు ఇశ్రాయేలు ప్రవక్త మాట్లాడిన తర్వాత ఏం తెలుసు మీకు దర్శనాలంటే? ఆటలు అనుకున్నారా దర్శనాలంటే? కళ్ళబోల కథలు అనుకున్నారా దర్శనాలంటే?
ఆమోసు ప్రవక్త, ఆయనకు వచ్చింది దర్శనం, ఆయనకు కూడా సేమ్. ప్రజలు బాగోలేదు నాయన, బాగు చేయను ఆయన, వాక్యం చెప్పిన ఆయన, మారకపోతే చంపేస్తానని చెప్పిన ఆయన. ఇందుకు వస్తాయండి దర్శనాలు. దేవుడు వాక్కు, దేవుడు ఉద్దేశాలు పట్టుకుని దేవదూతలు వస్తాయి. దర్శనం ద్వారా ప్రజలను బాగు చేయమని చెప్తాయి. వాక్యం పట్టుకుని వస్తాయండి. టైం అయిపోయింది నాకు, చదువుకోండి. ఏ దర్శనమైనా మీరు చదువుకోండి. శరీర సంబంధమైన అవసరతల కోసం వచ్చేవి కాదు దర్శనాలు. మనుషులను బాగు చేయడానికి వస్తాయి, వాక్యం పట్టుకుని వస్తాయి దేవదూతలు దర్శనం ద్వారా. దేవుడైతే రాడు, కన్ఫర్మ్. మీరు వచనాలు చూసుకున్నారు. దేవదూత వస్తే వాక్యం పట్టుకుని వస్తుంది. ఇప్పుడు చెప్తానండి, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవదూతల వాక్యం పట్టుకుని వచ్చే కాలం బైబిల్ పూర్తవ్వని కాలం. పూర్తి అయిపోయిన తర్వాత దేవదూతలు వస్తాయా? రావు. జాగ్రత్తగా రాసుకోండి నేను చెప్పేవన్నీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ముగించేస్తాను ఇక. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. స్ట్రాంగ్. ఒకప్పుడు దేవదూతలు ఏం పట్టుకుని వచ్చాయట? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది, స్ట్రాంగ్ అయిపోయింది, వాక్యం వచ్చేసింది. ఇప్పుడు దేవదూతలు వస్తాయా? ఇంకెందుకండి దేవదూతలు? వాక్యం లేనప్పుడు వాక్యం పట్టుకొని వచ్చాయి. వాక్యం ఇప్పుడు ఏమైపోయిందట? స్థిరపరచబడింది. గలతీయులకు రాసిన పత్రిక, ఒకవేళ వస్తాయని మోసపోతారేమో, వీటికి మోసపోకండి. పౌలు గారు చెప్తున్న జాగ్రత్త. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను కాక, అండర్లైన్ చేయండి, అపోస్తలులుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు గారు రాసిన 14 పత్రికలు, పేతురు గారు రాసిన పత్రికలు, ఈ కొత్త నిబంధనలో మేము మీకు ప్రకటించిన సువార్తను కాక, ఇది మీరి నాకు దర్శనం వచ్చింది, దేవుడు కనపడ్డాడు, దూత కనపడ్డదని మరి ఒక సువార్తను ఎవడైనా పట్టుకుని వస్తే అన్నాడు అక్కడ. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. అంటే ఇప్పుడు దూతలు వస్తాయనా రావనా? అయిపోయిందా? రండి, ఇప్పుడు రండి. దర్శనాలు కలుగుతున్నాయన్న వాళ్ళు రండి. దూతల ద్వారా వాక్యం స్థిరపరచబడింది. దూతల కాలంలో దూతలు చెప్పారు, దూతల కాలం అయిపోయింది. యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు చెప్పాడు. తర్వాత అపోస్తుల కాలం, అపోస్తులు చెప్పేశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇంకా దూతలు కూడా మీ దగ్గరకు రావు, దర్శనాలు జరగవు. దట్స్ ఇట్. అతిక్రమిస్తారా లేఖనాలని? నాకు దర్శనం కలిగింది అంటారా? తట్టుకోండి, ఈ లేఖనాలను దాటండి. ఈ లేఖనాలను దాటి యేసుక్రీస్తు ముందు నేరస్తులుగా నిలబడండి. అందుకే స్టార్టింగ్లో వేసాను నేను బంధం. మీరు లేఖనములను ఏం చేయకూడదు, అది బంధం అనమాట. బంధం. అప్పుడప్పుడు చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గేదెలు, అన్ని గేదెలు బాగానే వెళ్తాయండి. ఒక్కొక్క గేదెకి పొగరు గేదె ఉంటుంది, తిన్నగా రోడ్డు అంపై వెళ్తుంది, ఆడిని పొడుచుకుంటా ఈయన పొడుచుకుంటా. అప్పుడు దానికి ఏం వేసేస్తారు? పెద్ద తోడోటి వేసేసి కింద కడేస్తారు. ఆ బరువుకి ఇంకా అలాగే వెళ్తుంది అది. అలాగా స్టార్టింగ్లో వేసాను నేను అదే. మీరు లేఖనాలను ఏం చేయకూడదు, మమ్మల్ని తిడతారేమోనని. మమ్మల్ని తిట్టేస్తారు కదా, మళ్ళీ మమ్మల్ని ఎక్కడ తిట్టేస్తారోనని. లేఖనాలను అయినా నువ్వు మేరకు మా మీదకి రాకు. నువ్వేమన్నా ఉంటే ఆయనతో చెప్పుకో. ఎవరితో? యేసుప్రభుతో. మాకు మీకు ఏ సంబంధం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, మాకు మీకు ఏ సంబంధం లేదు. ఏమన్నా చెబుతానంటే యేసుప్రభు ముందు నిలబడండి. మేము అలాగే మేరుతాం. మాకు దర్శనాలు వచ్చాయని చెప్తాం. మేము కథలు చెప్పుకుంటామంటే నిలబడండి యేసుప్రభు ముందు. నా సాక్ష్యం ఎలాగో రికార్డ్ అయ్యి ఉంటుంది. యేసుప్రభు ఎలాగో సీడీ రెడీ చేస్తున్నాడు, ఏ చేస్తాడు ఆ రోజు. చెప్పేమని లేదురా నువ్వని. దర్శనాలా, కలబుల్లి కథలా? వాక్యం చదువు, వాక్యం బాగా ధ్యానించు, వాక్యంలో ఉన్న సారాన్ని తీయి, ప్రజలకు చెప్పు, ప్రజలను మార్చు,
ప్రజల్ని దేవుడు వాక్యంలో నిలబెట్టు. ఎందుకయ్యా ఈ హంగామాలు, ఎందుకయ్యా ఈ కలబోలు కథలు, డ్రామా ఆర్టిస్టులు ఏంటి మనం డ్రామాలు వేయడానికి? లేనివి ఉన్నాయని చెప్పుకోవడానికి ప్రజల ముందు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. క్రమం, పద్ధతి ఉంది. బైబిల్కు, వాక్యానికి, సువార్తకి ఒక క్రమం ఉంది, పద్ధతి ఉంది. పద్ధతిలో బైబిల్ నేర్చుకోవాలా, పద్ధతిలో బోధించాలా. పిల్లల్ని ఏమన్నా నా కొడుకున్నాడండి, వాడు నాకు డాక్టర్ చేయాలంటే ఇష్టం. ఇప్పుడు డాక్టర్ చేయాలని ఇష్టం ఉంది కదా, డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఎంబీబీఎస్లో వేసాను అనుకోండి, ఆల్రౌండ్ని డాక్టర్ అయిపోతాడా? మీరు చెప్పండి. దానికి ఒక క్రమం ఉంటుందా? ఉంటుంది. ఏంటి క్రమం? ముందు 1వ తరగతి, 2వ తరగతి, 10th క్లాస్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ అయిపోవాలి, తర్వాత ఏదో ఉంటుంది మరి అది అయిపోవాలా. అప్పుడు కదండి కొడుకుని పట్టుకెళ్ళి ఎంబీబీఎస్లో వేసేది. క్రమం ఉంది కదా. చదువు క్రమం ఉన్నప్పుడు బైబిల్ నేర్చుకోవడానికి, ప్రకటించడానికి క్రమం ఉండదా? నోటికి ఏదో వస్తా చెప్తావా? రాత్రి కనపడ్డాడు, పగలు 2 గంటలకు కనపడ్డాడు, నువ్వు చెప్పేవి. దర్శన దేవుడు నిజం కాదు, రమ్మనండి. నిజం కాదు, అబద్ధాలు ప్రకటిస్తున్నారు, ప్రజలు మోసగిస్తున్నారు మీ స్వలాభాల కోసం. అమాయకులైన నా సహోదరులు మోసపోతున్నారు. నిజమేమో అనుకుని ఇవన్నీ తెలియక పాపం ఎంత లోతు. వీళ్ళు ఎక్కడ చదువుతారు? వీళ్ళు మంచోళ్ళే, చెడ్డ మంచోళ్ళు. వీళ్ళు చదవరు బైబిల్. వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో వింటారు, అయిపోయింది అంతే. అలాగ వెళ్ళిపోతుంది అంతే బండి. కాదు అలా కాదు ఇలాగంటే మమ్మల్ని తిడతారు. ఇంక ఇదొకటి ఉంది. మోసపోకండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము నేను ఇందా చదివిన మాట, నేను మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతను ఏమైపోతాడు? శాపగ్రస్తుడు. మీకు మాట చెప్తానండి, అంటే నిజంగా మరి దర్శనాలు లేవా బ్రదర్ అంటే అస్సలు లేవండి, అస్సలు లేవు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, కాస్త బైబిల్ చదువుకునే వాళ్ళు అయితే. మీరు పాత నిబంధన అంతా దూతలు అన్నారు, వెరీ గుడ్, ఒప్పుకుంటాము. కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తుల వారు వచ్చారు. యేసుక్రీస్తుల వారి తర్వాత ఒక దర్శనం జరిగింది అపోస్తలుల తర్వాత. ఎవరికి? పౌలు గారికి దర్శనం. మరి మీరు ఇదంతా చెప్తే అక్కడ ఆ కథ అక్కడి నుంచి ఎత్తుకుంటారు వాళ్ళు. ఊరుకోండి, ఆయన బాగానే చెప్పాడు, మరి యేసుప్రభు పౌలు గారికి కనపడలేదేంటి, మాకు కూడా కనపడుతున్నాడు అంటారు. ఇప్పుడు దేవుడు కనపడలేదని చెప్పాం కదా మనం. దేవుడిని ఏ కాలంలో మీరు చూడలేరని చెప్పారు అనుకోండి, మీరు నిజమేనండి ఆయన చెప్పిన మాట సూపరు, వాక్యానికి మేము కట్టుబడిపోతాము, దేవుడిని ఎవరో చూడలేరు, మాకు యేసుప్రభు కనపడ్డాడు అంటారు. అప్పుడు ఏం చేస్తారు? మాకేం తెలుసండి, మరి ఆయన చెప్పింది రైట్, ఈయన చెప్పింది రైట్, మీకేం తెలియదు కదా. అంతే కదండి. యేసుప్రభు కూడా కనపడ్డండి, చెప్తాను అది కూడా వాక్యంలో. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 15వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 15వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడెను. చదవండి త్వరగా. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. ఏమంటే ఇక్కడ జాతకం వినండి. లేపబడిన తర్వాత, చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కేఫాన్ గాని ఎవరిక్కడ? పేతురు గారికి తర్వాత 12 కనబడెను. 6వ వచనం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. 7వ వచనం. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తుల అందరికీ కనబడెను. అందరికీ కడపట, ఈ పదం అండర్లైన్ చేసుకోవాలా, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడ్డాడు. అందరికీ కడపట అంటే అర్థం ఏంటో చెప్పాలి నాకు. అంటే లాస్ట్గా కనపడింది నాకే, ఇంకెవరో కనపడలేదు. ఈడు నా కడపటోడు అంటే అర్థం ఏంటి చెప్పండి. వీడి తర్వాత ఇంకెవడైనా ఉన్నాడా? అందరికీ కడపట నాకు కనపడ్డాడు యేసుప్రభు అంటే అర్థం ఏంటి? తర్వాత ఇంకెవరికి కనపడలేడు, కనపడడు కూడా. కనపడతాడు ఎప్పుడు అందరికీ కనపడే రాకడ ఒకటి ఉంది, రెండో రాకడ. అప్పుడు చూస్తాం. అప్పుడు వరకు యేసుప్రభు ఇంకెవరికి కనపడలేదు. చివరి కనపడింది ఎవరికట?
పౌలు గారికి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కనపడ్డు. ఇప్పుడు జాతకం వినండి, కంక్లూజన్ ఇస్తున్నాను. తండ్రి అయిన దేవుడా కనపడితే చచ్చిపోతాం. యేసు ప్రభువా చివరి నాకే కనపడ్డాడని పౌలు గారు కన్ఫర్మ్ ఇచ్చాడు. దేవదూతల రావని పౌలు గారే చెప్పేశారు. ఇప్పుడు దర్శనంలో ఎవరు వస్తున్నారో చెప్పాలి నాకు. అర్థమైంది? భలే ఆన్సర్ కదండి ఇది. అంటే ఈ దర్శనాలలో కనపడుతున్నది అంత ఎవరు? ఇప్పుడు నేనేరా మీ దేవుణ్ణి అన్నాడు ఆడొచ్చి. తెల్ల డ్రెస్ వేసుకొచ్చిన వాళ్ళు అందరు దేవుళ్ళే. లోకంలో ఒక సామెత ఉంది, మరి అది ఈ సందర్భంలో అంటే బాధపడతారో భూతి అవుతుంది ఏమిటో తెలియదు. అది తెల్లగా కనపడిందంతా ఎవరట? దేవుడట. విచిత్రం తెలుసా మీకు? తెల్ల వేషం దేవుడే కాదు, ఎవరేస్తాడో తెలుసా? దెయ్యం. రెఫరెన్స్ చెప్పేస్తారన్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చివరిలో చెప్తారన్నాను కదా ఇదే. మీకు దర్శనాలలో కనపడుతున్న వాడు ఎవడో చివరిలో చెప్తారన్నాను కదా ఇదే. రాసుకోండి బాగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించాడు. అంటే ఇప్పుడు కనబడుతున్నాడు ఎవడు చెప్పండి? ఈడు కనబడితే వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు. గొప్ప వెలుగును చూచితేనే రాత్రి మీతో మాట్లాడమన్నాడు. కనపడినోడు దేవుడు కాదయ్యా, వీడయ్యా. నీకు వాక్యం తెలియక దేవుడు దెయ్యాన్ని చూసి ఎవరిని అనుకుంటున్నావు? దేవుడి పేరుతో దెయ్యం వస్తుంది, అదేదో కళ్ళబోలు మాటలు నీకు చెప్తుంది, నువ్వేమో దేవుడు అనుకుంటున్నావు. నీకు తెలియదు కదా ఆయన కనపడ్డని. సాతాను తానే ఏ వేషం వేసిందట? వెలుగు తెల్లగా కనపడితే దేవుడు అంటారు మనోళ్ళు. మీకు చిన్నప్పుడు దెయ్యం అనగానే ఎలా చూపించేవారు చెప్పండి? తెల్ల చీర కట్టుకుంటుందని. మా ఊర్లో ఒకడు ఉన్నాడండి, వాడికి దెయ్యం అంటే మహాభయం. ఎవడో పైన డాబా పైన ఉన్నాడు, పంచి కట్టుకున్నాడు. ఎండాకాలం ఎవడి జాడికేదో చెమటాడి చిరాకు వచ్చి పంచి తీసి తెల్ల పంచి పక్కన పెట్టుకున్నాడు. ఇది రాత్రి గాలికి ఎగిరిపోయి ఒక కంచి మీద పడ్డది. ఈడు తెల్లవారు లేచి వెళ్ళాడండి బాత్రూమ్కి, తెల్ల కనపడుతుంది. అంతేనండి, అక్కడ చెంబాడేసి పరుగు. దెయ్యం బాబాయ్, దెయ్యం. ఎవడి కంచి మీద పంచి పడితే ఎలా ఉంటుంది ఆకారం? తెల్లగా కనపడింది అలా దెయ్యం అని ఆడికి భయం. తెల్లగా కనపడితే మనోళ్ళు ఏమంటున్నారు? దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. మోసపోయిందండి క్రైస్తవ్యం, మోసపోయింది. వద్దర్రా. వెలుగుదేవత వేషం వేసింది ఎవరు? దెయ్యం. ఇంక చెప్పనా? చివర దర్శనాలు రావని పౌలు గారు ఇచ్చేశారు కన్ఫర్మేషన్. మీకు దర్శనాలు జరగవు నాయన, నాతోనే చివరి దర్శనం. నాకు దర్శనంలో దేవుడు జ్ఞానం నేర్పాడు, అది నేను మీకు రాశాను. మీరు చదువుకోవాలి తప్ప దర్శనాల కోసం ఎదురు చూడకండి అన్నట్టు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి మాట అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటే 4వ వచనం చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేమముగా వ్రాసి తిని నాకు దర్శనం కలిగింది. దర్శనం అంతా రాసేసాను. దర్శనంలో దేవుడు నాకు ఏం చెప్పాడో పిన్ టు పిన్ నేను అంతా రాసేసాను. వెరీ గుడ్. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? మీరు దానిని చదివిన ఎడల, అంటే నాకు కలిగిన దర్శనాన్ని నేను మీకు రాశాను, మీరు దాన్ని ఏం చేయాలి? చదువుకోండి అన్నాడా? నాకు దర్శనం వచ్చినట్టుగా మీకు కూడా దర్శనం వస్తుంది. రాత్రులు 2 గంటలకు లేచి కూర్చోండి అన్నాడా? ఏం బైబిల్ అండి! వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. దర్శనం నాకు కలిగింది, నేను మీకు దాన్ని రాశాను, అది మీరు చదువుకుంటే మీకు ఏమొస్తుంది? దానిని బట్టియే ఆ క్రీస్తు మర్మమును గూర్చిన జ్ఞానము, నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. మీకు కూడా వస్తుంది జ్ఞానం. నాకు వచ్చిందే, కానీ మీరు దర్శనాల కోసం చూడకూడదు. మీరేం చేయాలా? రాసిన వాటిని చదువుకోవాలా. దర్శనాల కాలం కాదు, చదువుకునే కాలం. మీ అందరికీ తెలిసిన మాటే. ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ చివరి సీలేశాడు. ఏమని? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యాలకి దేనిని మీరు కలపకూడదు, దీనిలో నుంచి ఏది మీరు తీసివేయకూడదు. గ్రంథాన్ని పూర్తి చేశాడు, ముద్రేశాడు. దీన్ని చదువుకోండి తప్ప దీనికి ఏది కలపకండి, దీంట్లోంచి ఏది మీరు తీసేయకండి. అంటే మీరు చదువుకుంటే ఇప్పుడు ఇంకేం చదువుకోవాలి? ఇప్పుడు గ్రంథాన్నే చదువుకోండి, గ్రంథాన్నే చెప్పండి. దర్శనాల కోసం ఎదురు చూడకండి. దర్శనాలు మాకు వచ్చాయి, మేము రాసేసాం, వాటన్నిటిని మీరు ఏం చేయాలి? ఇప్పుడు
చదువుకోవాలి. యెహెజ్కేలు గారికి దర్శనం వచ్చింది, రాసేశాడు, యెహెజ్కేలు గ్రంథం అయింది. ఆమోసుకు దర్శనం వచ్చింది, రాసేశాడు, ఆమోసు గ్రంథం అయింది. యోహాను గారికి దర్శనం వచ్చింది, దర్శనం రాసేశాడు, ప్రకటన గ్రంథం అయింది. ఇప్పుడు నీకు దర్శనాలు రావు, రాయబడిన వాడిని నువ్వేం చేయాలి? చదువుకోవాలి. నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఆ గ్రంథంలో నా దర్శనాలు అన్నీ చదివాయి, అన్నీ వచ్చేసిన తర్వాత ప్రభు నాకు అన్నీ వచ్చేసినాయి అని అడుగు, అప్పుడు నీకు ఇస్తాడేమో దర్శనం. అర్థమైందో లేదో మీకు? ఇది గట్టిగా పడుతుంది. ఆమోసు గ్రంథం చదివే, యెహెజ్కేలు గ్రంథం చదివే, ప్రకటన గ్రంథం చదివే, అన్ని వచ్చేసిన తర్వాత నాకు అన్ని వచ్చేసింది ప్రభు, ఇప్పుడు ఏమైనా జ్ఞానానికి దర్శనం అడుగు. మత్తయి సువార్త ఎక్కడ ఉందంటే తెలియదు ఇంతకే నీకు. ఇంక హెవీ అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్తే. అర్థమైంది? దర్శనం దేవుడు నిజమా? నిజం కాదంటే. దేవుని పిల్లలారా, చివర ముగింపు. ప్రారంభంలో చెప్పాను నేను, కేవలం సంఘంలో ఉన్న లేదంటే మన మధ్యలో ఉన్న అసత్యాన్ని సత్యానికి మార్చే ప్రయత్నమే తప్ప ఎవరినో విమర్శించడానికో తప్పు పట్టడానికో చెప్పే మాటలు కాదు ఇవి. బైబిల్లో ఒక్క సందర్భాన్ని మీరు చూడండి. సువార్త అనే దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని ఎవరు మీరినా బహిరంగంగా గద్దించవలసిన బాధ్యత బైబిల్ ఇచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి మాట 14వ వచనంలో పేతురు గారు అగ్రగామి శిష్యులలో, సంఘాన్ని ప్రారంభించింది ఆయనే. సంఘాన్ని ప్రారంభించిన ఆయనే యూదులు అన్యజనుల మధ్యలో చిన్న వ్యత్యాసాన్ని ఒకసారి పొరపాటున చూపించాడు. అది గమనించిన పౌలు గారు, నువ్వు సువార్త క్రమాన్ని మీరుతున్నవని అందరి ఎదుట గద్దించిన సందర్భం అది. ఒకసారి జాగ్రత్త చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట చూడగా. ఎందుకంటే క్రమం చూసారా, ఒకప్పుడు యూదులు వేరు, అన్యజనులు వేరు. ఒకప్పుడు అది వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, అన్యజనులకు ఏమీ లేదు, వేరుగా ఉన్నారు ఒకప్పుడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సాక్షాత్తు పేతురు గారి సమక్షంలోనే యూదులను అన్యజనులను కలిపేశాడు. కానీ పేతురు గారు ఏమండి సువార్త ప్రకటిస్తున్న కొద్ది రోజులకి ఈ వ్యత్యాసాన్ని మరలా చూపిస్తున్నాడు. యూదులకు భయపడి అన్యజనుల దగ్గర నుంచి చెరిగిపోయాడు పక్కకి. అదేంటి, ఇద్దరిని కలిపేసిన తర్వాత నువ్వు యూదులకు భయపడి అన్యజనుల దగ్గర పక్క నుంచి జరుగుతున్నావేంటి అని. సువార్త క్రమాన్ని పాటించటం లేదు. నువ్వు పెద్దవాడువు కావచ్చు కాక, నాకంటే ముందు సేవలోనికి వచ్చి ఉండవచ్చు కాక, నువ్వు సువార్త క్రమాన్ని మీరుతున్నావు అని పేతురు గారిని పౌలు గారు అందరి ఎదుట గద్దించిన సందర్భం అది. ఈ సమయంలో ఎందుకు చెప్పానో తెలుసండి, ఇది పేతురు గారు గొప్పవాడే కావచ్చు, పేతురు గారు జ్ఞానే కావచ్చు, పేతురు గారు సంఘాన్ని ప్రారంభించిన వాడే కావచ్చు, తర్వాత వచ్చిన చిన్నవాడైన పౌలు సువార్త క్రమాన్ని నేర్పినందుకు నాకే నువ్వు చెప్తావా, నన్నే నువ్వు సరిచేస్తావా, నీ వయసు ఎంత నా వయసు ఎంత, లేదంటే నీ సేవ ఎంత నా సేవ ఎంత అని పోటీకి రాలేదండి, తిరగబడలేదండి. పేతురు గారు చేసిన తప్పును ఒప్పుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, వాక్యపు క్రమానికి లోబడ్డాడు. పేతురు గారి ముందు, పౌలు గారి ముందు తలదించాడు. నేనైనా మీరైనా ఎవరైనా వాక్యం ఇలా ఉంది, నువ్వు ఇలా ఉండాలి అన్నప్పుడు అది చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా దిద్దుకునే మనసు ఉంటే, పేతురు గారు లాంటి మనసు ఉంటే, పేతురు గారు లాంటి ఆలోచనలు ఉంటే పరలోకాన్ని చూస్తాం తప్ప ఎవరినో విభేదించడానికో వాదించుకోవడానికో ఎవరి వాదనలు గెలిపించుకోవడానికో లేదంటే నాది గొప్ప లేదంటే నాది గొప్ప నీది గొప్ప నాది గొప్ప అని ప్రలాభాలు పలికి ప్రతాపాలు చూపించుకోవడానికో ప్రసంగాలు కాదు. పరలోకం కావాలి అంటే వాక్యానికి లోబడండి. మళ్ళీ చెప్తున్నాను, పరలోకం కావాలి అంటే వాక్యానికి లోబడండి. లేఖనములు యందే మీకు నిత్యజీవం. చివరికి ఎబ్రి 1:1 చదువుకోండి. ఇది ఒకప్పుడు పూర్వం దేవుడు పితరుల కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. యేసుక్రీస్తుల వారి ద్వారా మాట్లాడేశాడు. ఆ మాట్లాడినవన్నీ గ్రంథస్థం అయిపోయాయి. ఇప్పుడు నువ్వు ఆ మాటలు చదువుకోవాలి తప్ప దర్శనాల కోసం చూసే కాలం కాదు ఇది.
అర్థమైతే ఆచరించండి. పరలోకం కావాలి అంటే సరి చేసుకోండి, లేదా ప్రజల మెప్పే కావాలి అనుకుంటే అది మీ ఇష్టం.